ఎటువంటి సందర్భం మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చింది? సో ఇవన్నిటిని చూసిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్టు 96 ఆ ప్రాంతంలో ఐ థింక్ నల్గొండ జిల్లా మీకు తెలియదు కాదు, చాలా వెనుకబడినటువంటి జిల్లా, చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్ ఆ కింద ఉన్నటువంటి దేవరకొండ మునుగోడుకు వాటర్ రావు. తెలంగాణ వ్యక్తి పరిపాలించిన తర్వాత కూడా ఎవరి పాలయ్యారో తెలంగాణ. మా ముఖ్యమంత్రి మా తెలంగాణ మంత్రులు కావాలని మనం కోరుకుంటే హరీష్ రావుని తీసుకొస్తే, కేటీఆర్ని తీసుకొస్తే, సంతోష్ రావుని తీసుకొస్తే ఎవరి పాలైంది, నీ కుటుంబం పాలైంది అనేది మాత్రమే వ్యతిరేకించినాం. ప్రతి గ్రామంలో ప్రతి మహిళ ఆత్మగౌరవంతోనే ఒక బస్ ఎక్కి పోతుంది అంటే కారణం రేవంత్ రెడ్డి గారిలోని ప్రజాపాలన. బస్సులో ప్రయాణం చేస్తే ఆత్మగౌరవం వచ్చినట్టే. ఇవాళ 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నారండి. 500 రూపాయలు మహిళలు కొనలేక ఇబ్బంది పడుతూ కూలికి పోతూ ఇబ్బంది పడుతుంటే సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేసినారు. బతుకమ్మ చీరని చేలల్లో పురుగులు రాకుండా పశువులు రాకుండా అడ్డం కట్టిందండి ప్రతి గ్రామంలో. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో 10 పైసలు ఇవ్వలేదండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మేము మీ ఛానల్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది ఒక్క చేతిలో ఉండదు, ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటుంది. ఇది ఏకనాయకత్వం కాదు, కుటుంబ పార్టీ కాదు, లేకపోతే రాష్ట్ర ప్రాంతీయ పార్టీ కాదు. ఎందుకంటే కేసీఆర్ అనుకో ఆయన పెన్ను పెట్టి ఎవరికైనా ఇవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకు. ఈ ప్రపంచంలో భూతు పితామహుడు ఆస్కార్ అవార్డు నోబెల్ ప్రైజ్ వస్తే కేసీఆర్కే వస్తుంది. మా ఇంటికి కూడా బీకలేవు అనే మాట కేసీఆర్ సంస్కారం ఉందా లేదా అని. నమస్కారం. రాజకీయంలో క్షేత్రస్థాయి నాయకుల పాత్ర చాలా కీలకమైనది ఏ పార్టీకైనా కానీ. అయితే ఆ క్షేత్రస్థాయి నాయకులకి రాజకీయంలో అధికారంలోకి వచ్చాక ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఆ క్షేత్రస్థాయి నాయకులు పాలసీ విధానాల్లో ఎంతవరకు వాళ్ళ పాత్ర ఉంటుంది, ఇదే విషయాలని యువ నేత పున్నా కైలాష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం మేడం. నల్గొండ జిల్లాలో మీ పాత్ర చాలా కీలకమైనది. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమ సమయం నుంచి కూడా మీరు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఎలా ఉంది క్షేత్రస్థాయిలో మీ రాజకీయ జీవితం? ముందుగా మీకు ఛానల్ వారికి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, మాది నల్గొండ జిల్లా మునుగోడు గ్రామం. స్వతహాగా చేనేత కార్మికులు. మా దగ్గర మొత్తం కూడా కమ్యూనిజం వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతోనే మా ప్రయాణం. మా దగ్గర అనేక మంది పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత మేకల రామస్వామి గారు, మేకల మల్లయ్య గారు, ఇట్లా వాళ్ళందరితో కలిసి మేము ఆ రోజు పనిచేసాం. అప్పటి నుంచి మా కాంగ్రెస్ భావజాలం ఉన్నది. అయినప్పుడు కూడా మేము ఇంటర్ 10th చదువుకునేప్పటి రోజుల నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా ఉండుకుంటూ వచ్చాం. మేము అనుభవించినటువంటి పరిస్థితులు, మాకు రాజకీయాలు అనేవి నిజంగా కూడా వారసత్వంగా వచ్చినాయి కావు. మా కుటుంబంలో ఎవరు పెద్దగా ఎమ్మెల్యేలు, లేకపోతే జడ్పీ చైర్మన్లు, లేకపోతే ఒక పెద్ద స్థాయిలో ఎవరు లేరు. ఏదో చెప్పుకోవడానికి వార్డు నెంబర్లో సర్పంచ్లో ఉండేవాళ్ళు తప్ప. ఆ సందర్భం లోపల రాజకీయ నాయకులకు ఉండేటువంటి విలువలు కానీ, రాజకీయ నాయకులు చేసేటువంటి కార్యక్రమాలు మేము ఆసక్తి చూపిస్తుండేవాళ్ళం హై స్కూల్ స్థాయి నుంచి. దాదాపుగా 2 దశాబ్దాల క్రితం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు విద్యార్థి నాయకుడిగా. కరెక్ట్. అయితే ఆనాటికి ఈనాటికి రాజకీయ పరిస్థితులు చాలా మారాయి. ఒక నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా మీరు రాజకీయంలోకి అడుగుపెట్టారు అని అంటే సమస్యల పట్ల ఒక అవగాహన ఉంది. ఎలాంటి సమస్య మిమ్మల్ని ఈ రకమైన నాయకత్వం వహించాలి అనేవి ప్రేరేపించింది మిమ్మల్ని? నల్గొండ జిల్లా మీకు తెలియదు కాదు, చాలా వెనుకబడినటువంటి జిల్లా. తలాపున చాలా సమస్యలు. ఎస్ అదే చెప్తున్నా. ఎందుకంటే ఒక పక్క కృష్ణా జల పోతుంటుంది నాగార్జున సాగర్ నుంచి, ఆ కింద ఉన్నటువంటి దేవరకొండ మునుగోడుకు వాటర్ రావు, ఫ్లోరిన్ సమస్య, ఎడ్యుకేషన్ సెంటర్ ఉండదు. మేము ఇక్కడికో 20 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాలి. ఒక హై స్కూల్ స్థాయి వరకు ఉన్నాయి, ఇంటర్మీడియట్ వరకు ఉంది తప్ప ఎడ్యుకేషన్ సెంటర్ లేవు. బస్ పాస్ సెంటర్ ఉండేది కాదు, రోడ్డు చక్కగా లేకపోతుండే. అన్నిటికి మించి మేము చేనేత కార్మికులము, మాకు వసతులు లేకపోతుండే, బతుకు తిరిగే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. సో ఇవన్నిటిని చూసిన తర్వాత ఆ రోజులో ఇంద్రారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినండి. 96 ఆ ప్రాంతంలో ఐ థింక్ మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాటికి ఆకర్షితులమైన. అంటే అప్పటికిప్పటికీ తేడా మనం గమనిస్తే కనుక ఆ రోజు మేము అంకిత భావంతో పనిచేసేవాళ్ళం. స్మార్ట్ పొలిటిక్స్ అనేది ఉండదండి. కష్టపడేవాళ్ళం. తర్వాత జాజు తీసుకొని, నీళ్ళు మందు తీసుకొని మేము గోడల మీద నినాదాలు రాయడం, తర్వాత విద్యార్థి సమస్యల మీద ప్రభుత్వాలు ఏదైనా ఉంటే వాటికి ఆపోజిట్ చేయడము, లేకపోతే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం, ఆ తర్వాత కొత్త కాలేజ్ కావాలనడం, గవర్నమెంట్ కాలేజ్ కావాలని కొట్లాడడం, స్కాలర్షిప్ల కోసం, బస్ పాస్ల కోసము, ఆ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపాలి, డిఎస్సి నింపాలని ఆ రోజు నుంచి చేస్తుండే వాళ్ళు 94, 95 పై నుంచి. అది విద్యార్థి నాయకులు. రైట్. రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టాక అంటే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టడానికి ఎటువంటి సందర్భం మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చింది? ఈ దేశంలో ఉండబడేటువంటి అనేక మంది కూడా విద్యార్థి నాయకుల తర్వాత రాజకీయ జీవితంలో తప్పకుండా సక్సెస్ అయినరు. అటువంటి వాళ్ళలో మనం చెప్పుకుంటూ పోతే చాలామంది, సరే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు,
వారు విద్యార్థి నాయకులుగా ఎస్వి యూనివర్సిటీ ఆ రోజుల్లోనే ప్రజా సమస్యల మీద అంటే పేద వర్గాల మీద పెత్తందారుల యొక్క పోకడలు దొరల పోకడలు ఇవన్నీ మేము చాలా చూసినాం. వివక్షత సమాజంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క ఆకలి బాధలు కన్నీళ్ళ బాధలు భూమి లేని ఇల్లు లేనటువంటి పేదల యొక్క ఇవన్నీ బాధలు మా కళ్ళ ముందు చూస్తుండేవాళ్ళు. ఎందుకంటే మేము ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకున్న వాళ్ళం. ఎందుకంటే మాకు పెద్ద పొలాలు లేవు, ఆస్తులు లేవు. అమ్మ నాన్న అందరూ కూడా ఆ రోజుల్లో రోజువారి కూలి తప్ప మాకేం పెద్ద గేమ్ లేదు. అమ్మ మా దగ్గర కమ్మపల్లె ఉంటుంది, చౌదరిగూడెం, అక్కడ కూలికి పోవడం ఇవన్నీ మాకంతా ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత అసలు అరే మనం కూడా ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు, ఈ సమస్యలకు పరిష్కారం అంతిమంగా పాలకులే చేయాలి కదా, ఎవరైనా పరిష్కారం చూపాలంటే పాలకుడు ఆ మంత్రి ఎమ్మెల్యే కావాలి, మనం ఎందుకు కాకూడదు అని చెప్పేసి మేము ఆలోచిస్తుండేవాళ్ళం. ఆ సందర్భంలో అనేక మంది విజయగాథలు చదివినాము, పేపర్లో చదువుతుండే వాళ్ళం. మేము 7th నుంచే పేపర్ చదువుతుండే మేడం. అప్పుడు ఆ రోజుల్లో ఈ 92, 93, 94 ప్రాంతంలో చదివేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత సరే రామారావు గారి మీద తిరుగుబాటు అవన్నీ మాకంత అవగాహన ఉంటుంది. అవన్నీ కూడా రామారావు గారి అధికారులకు రావడం, ₹2 కిలో బియ్యం, పేదలకు దోతులు అంటే పంచిపెట్టడం, చీరలు అవన్నీ మావే కదా, మా వర్గాలకు సంబంధించినటువంటి ఇవన్నీ మమ్మల్ని ఆకర్షించి తప్పకుండా మనం కూడా రాజకీయ నాయకులు కావాలా, పేద ప్రజలకు మనం న్యాయం చేయాలంటే రాజకీయ మార్గమే ఒకటి అని చెప్పేసి మాకు ఆ రోజుల్లో బీజం పడింది. కాబట్టి మేము కొట్లాటలో వాటిల్లో ముందుండే వాళ్ళం. విద్యార్థి సమస్యలతో ఆలోచన పురుడు పోసుకోవటం వేరు కైలాష్ గారు. దానికి సపోర్ట్ అనేది ఆర్థికంగా అంగబలము వ్యవస్థలో ఒక సపోర్ట్ రెండు కావాలి. వీటితో పాటు చదువు విద్య. మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీరు ఆ సమయంలో ఎదుర్కొన్న సమస్యలు అంటే కుటుంబ పరంగా కానివ్వండి, ఎదగడానికి వెళ్ళే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలు? మాది మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ అండి. హై స్కూల్ మునుగోడులో చదువుకున్నాం. అక్కడ తర్వాత ఇంటర్మీడియట్ రామకృష్ణ జూనియర్ కాలేజ్ అనేది అక్కడ చదువుకొని ఆ నుంచి ఎన్జీ కాలేజ్ నల్గొండలో ఫేమస్ అండి. అది యావత్ తెలంగాణలో కూడా చాలా పెద్ద కాలేజ్, డిగ్రీ కాలేజ్. దాదాపు 6 రోజుల్లోనే డే స్కాలర్స్ అంటే హాస్టల్ ఉండదండి, పక్కకు పెంటే హాస్టల్ ఉంటుంది, అది ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు. మాలాంటి బీసీలను కూడా పోయి అక్కడ చదువుకునే వాళ్ళం. అంబేద్కర్ హాస్టల్ దాని పేరు, పెంటే గారు హాస్టల్. అట్లా మేమంతా కూడా తర్వాత ఫస్ట్ నేను సాంఘిక సంక్షేమ హాస్టల్ చదువుకొని అక్కడ వచ్చి సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఎందుకంటే మాకు పెద్దగా భూములు లేవు, ఆస్తులు లేవు. ఇంకా మనము పెద్దగా చదువుకోవాలంటే అమ్మ నాన్న చెప్తుండే వాళ్ళు ఏమంటారంటే, నేను పెద్దగా చదివించాలంటే మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు బిడ్డ, మనం పేదోళ్ళం కదా అని ఆ రోజు అంటే బాధ అనిపిస్తుంది అవన్నీ గుర్తు చేసుకుంటే. కానీ ఒక దీక్ష ఉండేది, ఏదైనా మనం చదువు ద్వారానే ఈ సమాజాన్ని మార్చగలం. బాబాసాహెబ్ అంబేద్కర్తో సహా అనేక మంది సమాజంలో చదువుకొని స్వతంత్ర పోరాటంలో కూడా కొట్లాడిన వాళ్ళు కూడా ఈ దేశం కోసం పనిచేశారు. అట్లనే నేను కూడా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేయాలా, పేద ప్రజల పక్షాన పనిచేయాలని చెప్పేసి నేను కొట్లాటలు మీన్స్ మేమే వ్యక్తిగతంగా కొట్లాటలు కాదు, ప్రజా సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద ఇవన్నీ చేస్తున్న సందర్భంలో మాకు పెద్దగా ఆస్తులు లేవు, మాకు సపోర్టర్స్ కూడా లేడు, మాకు ఎవరు కూడా కొద్దిగా మాదికు కాంగ్రెస్ నాయకులు అక్కడ మేకల రామస్వామి గారు ఏదైనా కేసులు అడపాదడప అయితే చూస్తుండేవారు. ఎన్జీ కాలేజ్కి వచ్చినప్పుడు మీ సమస్యల మీద కొట్లాడితే జైల్లోకి పోతే తీసుకురావడం అట్లా చేసిన తర్వాత యూనివర్సిటీకి వచ్చిన 2001లో ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి పీజీ చేసిన, ఎంఎస్సి జాగ్రఫీ, ఆ తర్వాత బీఈడీ చేసిన, ఎంఈడీ చేసిన, లైబ్రరీ సైన్స్ చదివిన. తర్వాత నాకు యాక్చువల్గా డిగ్రీలో జర్నలిజం అండి. నా 3 సంవత్సరాలు డిగ్రీ పర్టికులర్గా రాష్ట్రంలో ఎక్కడ లేదండి జర్నలిజం, మా దగ్గరనే ఉంది నల్గొండలో. అప్పుడు నేను ఆ మొదటి బ్యాచ్కి చెందినవాడిని. అట్లా మాకు ఇదంతా అవగాహన వస్తుంది అనమాట. ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ ఏ వర్గాలు ఎందుకు ఇంత నష్టపోతున్నాయి, ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి ఇంకా న్యాయం జరుగుతలేదు, అంటే సమాజంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇంకా హక్కుల కోసం కొట్లాడే స్థానంలో ఉన్నాము, మేము రాజకీయ పాలకులుగా మారలేమా అనే దాని మీద మేము ఆ రోజు డబ్బుల గురించి కానీ, ఎందుకంటే మీకు తెలియదు కాదు ఆ రోజుల్లో డబ్బు ఖర్చు లేదు. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు ప్రజల కోసం పనిచేస్తే ఫ్రీగా ఎన్నికయ్యారు. మా దగ్గర కమ్యూనిస్టులు అనేక సందర్భాల్లో ఫ్రీగా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో ఛాయ్ తాపించేవాళ్ళు కాదండి. ఓట్లు వేస్తే వాళ్ళకు నమ్మకంతో ఇండ్ల కొరకు, భూముల కొరకు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళందరూ కూడా నిరంతరం కొట్లాడే ఎమ్మెల్యేలు. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఖరీదు అయిపోయింది, డబ్బులు కావాలి, తాపించాలా, తినిపించాలా, జై కొట్టించుకుంటే ఖర్చులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, మంది మాగదలను పోషించాలి. ఇప్పుడు మారిపోయింది. కానీ గడిచిన 10-15 సంవత్సరాల కింద నుంచి ఈ సంస్కృతి అంతకంటే ముందు ఎక్కడుందండి? డబ్బుల గురించి ఎవడు ఆలోచించేవాడు? పేదవారు, మోతుపల్లి నరసింహులు అత్యంత బీదవాడు. ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి అనేక మందిని మనం చూస్తే రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, చేనేత వర్గం నుంచి వచ్చిన వారు, బలైన వర్గాలు, దేవేందర్ గౌడ్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంతమంది అండి, అనేక మంది
పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే రాజకీయ పార్టీ ఒక నందమూరి తారక రామారావు అవకాశం ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక దళితుడు సీఎం అండి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య గారు, ఇట్లా మనము అందరి గాథలు చదువుకుంటూ పోతే పేదోడు ఎందుకు కాకూడదు అనేటువంటి ఆలోచనలు మాకు ఆ రోజులు వస్తుండే. అధికారం కొట్లాట అనేది అది చాలా అంచనాలు అంచెలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కైలాష్ గారు. కానీ ఇక్కడ విషయం నల్గొండ జిల్లానే ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణలో అత్యంత క్లిష్టమైన సమస్యలున్న జిల్లా అది. భౌగోళిక స్వరూపంలో దానికి నీరు ఉంటుంది కానీ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ, నీరు ఉంటుంది కానీ రైతుల సమస్యలు ఎక్కువ, ఎందుకంటే కేవలం ఫ్లోరైడ్ వల్ల. సో వీటిని మీరు గమనించినప్పుడు ఇన్ని దశాబ్దాలైనా కూడా ఎందుకు పరిష్కారం అనేది సంపూర్ణంగా రావట్లేదు? ఎవరికి వాళ్ళు ఎన్నికల హామీ కోసం ఆ సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయి. వీటిని ఎలా చూడాలి? నల్గొండలో వేల ఎకరాల భూమి ఉంది, నీళ్ళు లేవు. నిజం మీరు అన్నది. పాలకులు హైదరాబాద్కు మనకు వాస్తవంగా మా ఊరు నియోజకవర్గం 80 కిలోమీటర్లే, పెద్ద దూరం కూడా కాదు. అయినప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. పాలకులలో చిత్తశుద్ధి లేకపోవడం, అన్నిటికి మించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు స్వభావం కానీ అడిగేటువంటి స్వభావం కానీ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటుండే. నిరక్షరాస్యత, అజ్ఞానము, ప్రజలకు అసలు ప్రభుత్వాలు వస్తే ఏం అడగాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఆ రోజుల్లో పెత్తందారులు, భూస్వాములు వాళ్ళందరూ కూడా ఇంకా నిరంతరం గ్రామాలను మెయింటైన్ చేసి ఆ పార్టీలు రావాలని, మా పార్టీ గెలవాలని ఒకరి మీద ఒకరు అజమాయిషీ చేసుకున్నాడు తప్ప ఆ గ్రామానికి రోడ్డు ఎట్లా, ఆ గ్రామాల కరెంట్ ఎట్లా, ఆ ఊర్లో స్కూల్ ఎట్లా, స్కూల్ ఉంటే టీచర్లు ఎట్లా, ఆ టీచర్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చదువు చెప్పడానికి సౌకర్యాలు, రూములు లేకపోవడం, బాత్రూమ్ లేకపోవడం, తర్వాత లేదు ఇక్కడి నుంచి ఒక 10th అయిపోయింది, 10th అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి చేసేవాళ్ళు. అక్కడ పరిస్థితుల వల్ల కనీసం నల్గొండకు చదివించుకోవడానికో ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిగ్రీ కానీ ఇవన్నీ చదివించే పరిస్థితి లేవు మేడం. ఎవరో కొంతమంది వాళ్ళు మిగిలినోళ్ళు ఎట్లా కొంత అడపదడప ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఇటువంటి అన్ని కూడా నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులు వాస్తవంగా ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ వచ్చిండ్రు కానీ సమస్యల పరిష్కారం వరకు కూడా పోరాటం చేయడంలో కొంత విఫలమైనరు. ఎందుకు చెప్పారంటే కారణం ఏంటంటే, ఉదాహరణకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళతో మిత్రపక్షంగా ఉంటారు. ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తారు, పోటీ చేసిన తర్వాత కొట్లాడాలంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినప్పుడు కూడా వాళ్ళు కొంత కొట్లాడవచ్చు, నేనేం కాదంటలేని తీసాను, కమ్యూనిస్టుల స్వభావం. మరి కొన్ని సందర్భంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్కు వ్యతిరేకం, రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది. అప్పుడు దాంతో ఏమైపోయింది, నల్గొండ జిల్లాలో ఎక్కువ కమ్యూనిస్టులు తెలుగుదేశం గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిధులు పెట్టరు, ఇట్లా జరుగుతూ ఉండే. దాంతో వైరుధ్యం, ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో, అక్కడికి వచ్చేసరికి ఎమ్మెల్యేలు ఎంపీలు వేరుంటారు, మళ్ళీ గ్రామాలకు వచ్చేసరికి సర్పంచులు వేరుంటారు, ఇక్కడ ఎమ్మెల్యే వేరుంటారు. ఇట్లా ఈ రకంగా నల్గొండ జిల్లా వెనుకబాటుతనానికి గురైంది. రెండోది, హైవేల వైపు ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కొద్ది పరిశ్రమలు వచ్చినాయి. ఆ పరిశ్రమలు కూడా ఏంటివి, రసాయన పరిశ్రమలు, ఎక్కడో దూరంగా ఉండాల్సినటువంటి పరిశ్రమలని మా జిల్లాకు రుద్దిరు. ఎందుకు, మా భూములు తీసుకురు, మాకు మా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని ఉద్యోగులు పెట్టుకోకపోతుండే, దాని కాలుష్యం మాత్రం మాకు ఉంటుండే. ఇట్లా నల్గొండ జిల్లా పెద్ద అభివృద్ధి చెందలేదు, ప్రాజెక్టులు లేదు. రెండో విషయం ఏంటంటే, నాగార్జున సాగర్ నీరు కేవలం ఆనాడు పాలకులు ఆలోచించి కొంత మిర్యాలగూడెం ఆ కింది బెల్ట్ కోదాడ వరకు మాత్రమే వాటర్ ఉంటుండే. ఈ ప్రాంతం ఏదైతే దేవరకొండ అని చెప్పబడుతుందో, మునుగోడు చెప్పబడుతుందో, తర్వాత భువనగిరి, ఈ బెల్ట్కు వాటర్ లేదండి. దీన్ని ఎవరు కూడా ఆలోచన చేయలే. అవును, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి పూర్తి చేయాలని ఆ రోజుల్లో మేము గోడల మీద చూస్తుండే. ఎస్ఎల్బిసి పూర్తి కావాలంటే తెలుగుదేశానికి ఓటేయాలని వాళ్ళు రాస్తుండే. ఇది సంపూర్ణంగా పూర్తిగా చేయాలంటే కాంగ్రెస్ రావాలని వీళ్ళు అంటుండే. కమ్యూనిస్టులు అన్నిటికీ సమస్య పరిష్కారం, కమ్యూనిస్టులను గెలిపించండి. ఇట్లా రాజకీయాల్లో పోటీ పెరిగిన తప్ప అభివృద్ధి చేయడంలో కొంత అన్ని రాజకీయ పార్టీల వైఫల్యం. అంటే దీనిని క్షేత్రస్థాయిలో మనం పరిశీలిస్తే, ఎందుకంటే మీరు విద్యాధికుడు, అంటే నిజంగా ఇవి పరిష్కారానికి నోచుకొని అవకాశం లేని సమస్యల, లేదంటే ఎలాంటి విషయాలు దృష్టి పెడితే ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది? ఇలా పాలకులుగా ఎన్నిక కాబడ్డటువంటి నాయకులు చిత్తశుద్ధి లోపించిందండి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు డిగ్రీ కాలేజ్ ఉంటుంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, మెడికల్ కాలేజీలు ఉంటాయి, మంచి రోడ్లు సౌకర్యాలు ఉంటాయి, అక్కడ చుట్టుపక్కల పరిశ్రమలు వస్తాయి. కారణం ఏంటి? దీనికి ఆ నాయకుడికి ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి. వీళ్ళేమో ప్రజల నుంచి ఓట్లు వేసుకుంటారు, పోతారు, అక్కడ కాంప్రమైజ్ అవుతారు. సో నేను ఎవరిని తప్పు పడతలేదు. అన్ని రాజకీయ అంటే ఏమంటారు, తిలా అదేదైతే మనం చెప్తున్నామో,
తిలా పాపం sorry, తలా తిలా పిలికాడు పాపం తలా తలా పిలికాడు అని చెప్పేసి మనం అంటా ఉన్నాము. ఇది అందరి బాధ్యత ఉంది. కాబట్టి మీ చదువుకున్న వాళ్ళుగా మేము అనుకునే వాళ్ళం, అరే చదువులేని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మా సమస్యలు అట్లనే ఉండే, మా బతుకులన్నీ ఇట్లనే ఉండే, ఒక బస్సు లేకపోయే, కరెంటు లేనటువంటి గ్రామాలు మనదానుకున్నాయండి మా జిల్లాలో. హైదరాబాద్కి 80 కిలోమీటర్లు అండి. ఇప్పుడు పూర్తి స్థాయి ఇప్పుడు 100% అయిపోయిందండి. రోడ్లు వచ్చేసినాయండి, ఒక కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా రావాల్సినటువంటి వచ్చినాయి. బట్ అది పెద్దగా అంత అంటే మళ్ళీ ఇప్పుడు ఉదాహరణ మునుగోడులో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, పూర్తి స్థాయిలో డాక్టర్లు ఉండరు, అట్లా ఆపరేషన్ థియేటర్లు తక్కువ, ఏదో కుటుంబ నియంత్రణ తప్ప. మళ్ళీ నల్గొండకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడుగా కొంతగా మారుతూ ఉంది. ఎందుకంటే అంటే నల్గొండ అనేది ఉద్యమాల ఖిల్లా కింద ఉంటుందండి. అంటే ఉద్యమ స్వభావం చాలా ఎక్కువ. పరిస్థితులు కానివ్వండి, లేకపోతే వేటిపైన కూడా తిరగబడే తత్వం తొందరగా ఉంటుంది. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో మీలాంటి వారు చాలా కీలక పాత్ర పోషించి ముందుండి నడిపిస్తూ వచ్చారు. అయితే మీరు తెలంగాణ విభజనకు ముందు, విభజన తర్వాత, తెలంగాణ విభజన కోసం చేసిన పోరాటంలో ఆకాంక్షలు చాలా ఉన్నాయి. ఇలా చేస్తే ఇలా మనం ఎదగలమని భవిష్యత్తు గురించి ఒక ఆలోచన. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ లాంటి నాయకులు చెప్పిన కబుర్లు ఒక పక్కన, నిజంగా బంగారు తెలంగాణ అయ్యిందా ఈరోజు తెలంగాణ? అంటే ఒకటి మేడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక భౌగోళిక తెలంగాణ గురించి మేము విద్యార్థి నాయకులుగా ఆలోచన చేయలేదు. ఈ సమాజంలో ఉండబడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లేదా అగ్రకుల పేదలు, వీళ్ళ సమాజం యొక్క ఆత్మగౌరవం నిలబడాలి ఫస్ట్. అంటే ఎవరైతే మనని అవహేళన చేస్తుండ్రో, విద్య, ఉద్యోగం, వైద్యం లోపట, లేదా నీళ్లున్నా నీళ్లు రాని పరిస్థితి, పక్కన పరిశ్రమలు ఉన్నా మన వాళ్ళకి అవకాశాలు లేకపోవడం, ఇంకా ఆకలితోటి వలసలు పోతుండడం, ఇవన్నీ మేము అర్థం చేసుకొని యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం. అదే నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ ఎందుకో మరి ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు ఆ విధంగా దృష్టి పెట్టలేదని మా భావన. సరే, నేను రాజకీయ విమర్శ చేస్తున్నా, ఏ విమర్శ చేస్తున్నా అనేది ప్రజలు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నంటే, నల్గొండ జిల్లా పూర్తిగా డ్రై ఏరియా. మరి ఎందుకు వారు కృష్ణా నది మీద ప్రాజెక్టులు కట్టడంలో వైఫల్యం చెందారు? మిషన్ భగీరథ, మరి మిషన్ భగీరథ అనేది అదొక వాటర్ స్కీము, డెఫినెట్గా అది కావాల్సిందే, దాంట్లో నేనేమి, అది తాగునీరు. కానీ సాగునీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లోరిన్ అనేది పోవాలంటే భూమిలోకి నీళ్లు చొప్పించబడాలి, తద్వారా వచ్చేటువంటి ఆ యొక్క విషతుల్యమైనటువంటి వాటర్ మొత్తం కూడా మన మంచినీళ్ళతో నింపంగా 1 year 2 years ఒక 5 years తర్వాత ఇది పూర్తిగా తొలగించబడుతుంది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న కేసీఆర్ గారు పనిచేయలేదండి. వారు కేవలం ఏదో కాళేశ్వరం అని చెప్పేసి హడావిడి చేసి ఆ 1,20,000 కోట్ల రూపాయలతోటి, అంటే 1,70,000 దాకా కట్టినట్టున్నారు, అది 1,20,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు ఇప్పటివరకు. అది కూలిపోయింది. తర్వాత ఒక ఎకరాకు కూడా అదనంగా సాగు అందలేదని ఈనాటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నివేదిక. నల్గొండకి ఎలాంటి ఉపయోగం ఒక ఇంచు భూమి కూడా పారలేదు. ఎందుకంటే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ వాటర్ తప్ప నల్గొండ జిల్లాకు ఇంతవరకు ఒక్క చుక్క నీరు రాలేదు. అది కూడా దూరదృష్టితోటి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టబడ్డ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలు మాకు అందినాయి తప్ప, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క కొత్త కాలేజీ రాలేదు. ఏదో మెడికల్ కాలేజ్ ఒకటే కట్టిన నల్గొండలు తప్ప రోడ్లు వేయలేదు. నేషనల్ హైవేస్ అంటే జాతీయ ప్రభుత్వం చేస్తుంది, అది కేంద్రంలో ఉండే ప్రభుత్వం. కొత్త ఎత్తిపోతల పథకాలు అని చెప్పేసి హడావిడి చేసి మా దగ్గర చెర్లగూడెం రిజర్వాయర్ అని, కిష్టరాంపల్లి అని చేసిరు, కానీ అది పూర్తి స్థాయిలో కాలేదు. ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉండుంటే ఇవాళ వారిని ఆదరించేవారు. మరి ఎందుకు కాంగ్రెస్ మీద ఇవాళ ప్రజలు ప్రేమ చూపించారంటే, గత చరిత్ర చూసుకున్నప్పుడు మొత్తం కూడా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర, అది శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, అక్కడ దేవాదుల 1వ ఫేసు, 2వ ఫేసు, దశాబ్దాల క్రితం సంగతి. అవును, నేనేమంటున్నానంటే ఒక విద్యార్థి నాయకుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ రోజు విద్యార్థి నాయకుడు ఉండడి ఇటువంటివన్నీ సమస్యలు లేని తెలంగాణ ఉండాలని కోరుకున్నాం. మళ్ళీ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఉద్యమ కాలంలోనూ విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకున్నారు, అండ్ ఉద్యమం వచ్చిన తర్వాత విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రెండింటికి మధ్యలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవని పాలాయేరో తెలంగాణ అని చెప్పాను, అప్పుడు అదే నినాదం. తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వ్యక్తే పరిపాలించిన తర్వాత కూడా ఎవని పాలాయేరో తెలంగాణ, ఇదే నినాదం. ఇది అధికారపరమైన ఒక చర్యగా నినాదంగా అనుకోవాలా మనం, లేకపోతే చిత్తశుద్ధి గుండె లోతుల్లో నుంచి వచ్చిన ఒక నినాదంగా అనుకోవాలా? మేడం, ఇది రాజకీయ విమర్శగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి భాష, యాస అని మనం మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా అవహేళనకు గురైనటువంటి సందర్భం లోపల మనం ఏం కోరుకున్నాం, మా భాష మాకు కావాలి,
మా పాలన మాకు కావాలి, మా నాయకులు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, పారుతున్నటువంటి గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ మా ప్రాంతంలో బీడుబారినటువంటి భూములకు నీళ్లు కావాలని మనం కోరుకున్నాం. ముఖ్యమంత్రి గారే ఇంజనీర్ అయినరు, ఆ రోజు ఆయనే సైంటిస్ట్ అయిండు, ఆయనే ఉపాధ్యాయుడు, ఆయనే బెత్తం పట్టుకుంటాడు, ఆయనే చెప్తాడు, ఆయనే డిపిఆర్లు తయారు చేస్తాడు. చేసినాక చివరికి కూలిపోయింది కదా. అది మేము కోరుకునేది ఏంటంటే ఒక నాయకునికి దూరదృష్టి ఉండాలి. ఈ తెలంగాణ సమాజాన్ని భవిష్యత్తులో ఏ పాలకుడని ఉండని, భారతదేశాన్ని ఉదాహరణ తీసుకోండి, నెహ్రూ గారిని మనం పోల్చుకోవాల్సిన అవసరం. వారు ఆ రోజు దేశంలో ప్రాజెక్టులు కట్టిండ్రు, దేశంలో రోడ్లు, రైల్ కనెక్టివిటీ, ఆ తర్వాత కొత్త విమానాశ్రయాలు, ఇస్రో లాంటి పెద్ద పెద్ద కానీ యూనివర్సిటీలు కానీ అన్ని కాంగ్రెస్ చేసిందే కదా. అన్ని చోట్ల హాస్పిటల్ కట్టినా, తర్వాత హరిత విప్లవం వచ్చినా, శ్వేత విప్లవం వచ్చినా, పేదలకు బియ్యం ఇచ్చినా, లేకపోతే పేదలకు భూములు పంచినా, వారు ఎందుకు దూరదృష్టితోటి అంటే నేనేమంటానంటే ఈ పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ దేశంలో చేయాల్సిన పని చేసినా కాంగ్రెస్ ఓడగొట్టారు. ఎందుకు? ఇంకా మంచిగా చేసే వాళ్ళు వస్తారేమని ఆశించి మనం చేసినాం. అట్లనే ఉమ్మడి రాష్ట్రం వద్దు, తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఎందుకు కోరుకున్నామంటే ఇవాళ మన తెలంగాణలో అనేక వలసలు పోతూ ఉన్నారు, కరెంటు తోటి మనం ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పి మనం ఆలోచన చేసి నీళ్లు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా కాలేజీలు మాకు కావాలి, తర్వాత మా ముఖ్యమంత్రి మా తెలంగాణ మంత్రులు కావాలని మనం కోరుకుంటే చివరికి ఆ ముఖ్యమంత్రి హరీష్ రావుని తీసుకొస్తాయి, తర్వాత కేటీఆర్ని తీసుకొస్తాయి, సంతోష్ రావుని తీసుకొస్తాయి, వినోద్ రావుని తీసుకొస్తాయి, ఎర్రబెల్లి దయాకర్ తీసుకురావస్తాయి, కవితారావుని తీసుకొస్తాయి. మీరందరూ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? ఒకరిద్దరు తప్ప ఏం చేసిండ్రు? తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ? తెలంగాణ కోసం బలిదానం చేయబడ్డటువంటి అటువంటి ప్రజలు ఎక్కడ? అందుకోసమే మేము ఏమన్నామంటే ఆ రోజు ఎవరి పాలైంది? నీ కుటుంబం పాలైంది అనేది మాత్రమే వ్యతిరేకించినాం. నువ్వు పాలకుడిగా ప్రజల నుంచి వచ్చింది, కానీ ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి అనేక సందర్భాలు చెప్తుంటారు. మీరు చూడండి, కేసీఆర్ గారు సావు నోట్లో తలకాయ పెట్టినా, సావు నోట్లో అని మా చచ్చిపోయినాం, 1200 మంది చచ్చిపోయారు. వాళ్ళకంటే గొప్పలా అండి మీరు? వాళ్ళ త్యాగాల కంటే మీరు గొప్పనా అండి? మీరు బతికే ఉన్నారు, అందుకే మీకు 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చింది, లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ఒక పేపర్ పెట్టుకున్నారు, ఓ టీవీ ఛానల్ వచ్చింది. మన పోరాటం చేసినటువంటి వాళ్ళు మా వాళ్ళకి ఏం మిగిలిందండి? మా ఉద్యమకారులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ త్యాగాలు చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. నేను వాళ్ళకంటే గొప్పది కాదు మేడం, వాళ్ళ బలిదానం కింద ఏది గొప్పది కాదు. అది శ్రీకాంతాచారి కావచ్చు, స్వర్ణక్క కావచ్చు, మరి మా నాయక్ కావచ్చు, సిరిపురం యాదయ్య కావచ్చు, లేకపోతే మా యాదిరెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1200 మంది చచ్చారు. వాళ్ళకంటే గొప్పలమా మేము? అటువంటి వాళ్ళు ఎందుకు చచ్చిండ్రు? ఈ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుంది, ఉద్యోగాలు లేక అనేటువంటి దాని మీదనే పోయినరు కదా. నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి మరి అటువంటిది ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటున్నాను. నేనేమైనా మీ ఉద్యోగాలు కాదుగా, రాజకీయ ఉద్యోగాల కోసం కాదు. సరే మీరు ఎక్కిరా మేము ఎక్కిరా అది వేరే విషయం, కానీ సంకల్ప బలం ఉండాలి నాయకుడికి. అంటే ఉద్యమాలకి అస్త్రాలుగా క్షేత్రస్థాయి నాయకులు మీలాంటి యువ నాయకులు పనికొస్తారు, కానీ అధికారంలో పాలసీ విధానాల్లో మిమ్మల్ని చేర్చడానికి ఎందుకు ఈ నాయకులు వెనకడుగు వేస్తున్నారని మీకు అనిపిస్తుంది? పాలకుల యొక్క నైజం ఏముంటుందంటే తిరుగుబాటు తత్వం, ప్రశ్నించే తత్వం. రెండవది ప్రజల పక్షాన నిలబడే వాళ్ళని పెద్దగా, ఎందుకంటే అప్పటి వరకు అవసరం ఉండింది ఆయనకు. మాతోటి ఉద్యమకారులు, కళాకారులు, మేధావులు, కోదండరావు, మందకృష్ణ మాదిగ, లేకపోతే బెల్లయ్య నాయకు, లేకపోతే కైలాస్ నేతను, రాజారాం యాదవ్, పిడమర్తి రవి, ఇట్లా మేము ఎంతోమందివి. నేను ఒక్కరినే కాదు మేడం, నాకంటే కొన్ని వందల మంది ఉన్నారు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, అనేక మంది పాప ఇండ్లు మొంగిలు వదిలిపెట్టుకొని రోజుల కొద్దీ త్యాగం చేసిన వాళ్ళు. వాళ్ళకంటే నేను గొప్పని కాదు మేడం. అటువంటి వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో నీ ఎంట నడిచినరే, వారికి కనీసం ఒక పూట తిండి లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదరించినవా? ఏ రోజున అసలు పరిస్థితి ఏందో ఆలోచించినవా? వారి ఉద్యోగాల గురించి ఆలోచించినవా? ఏ రోజు ఆలోచించలేదే. నీ కుటుంబం చల్లగుంటే బాగుండు, మీరు మాత్రమే బాగుండాలి. అరే ఎంపీ ఓడిపోతే ఆయన బిడ్డకు మళ్ళీ తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తేవి, నీకు మందులు ఇచ్చినని సంతోషరావుకి ఎంపీ ఇస్తేవి, నీ కొడుకుని అమెరికా నుంచి తీసుకొచ్చి ఏమంటే టికెట్ ఇస్తేవి. ఇప్పుడు ఇక్కడ మా బాధ మీ కుటుంబానికి ఇచ్చినందుకు కాదు, పోరాటం చేసి నిలబడి కలబడి త్యాగాలు చేసి జైళ్ళకు పోయి లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి యూనివర్సిటీలలో బాష్పవాయు గోళాలకు ఆ రోజు సమైక్య పాలకులకు ఎదురొడ్డి నిలబడ్డారు. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. చివరాఖరికి ఇవన్నీ కూడా చెలించిపోయి బాధపడి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అంటే కారణం ఏంది? అనేక ఉద్యమాలు జరిగినాయి ఈ దేశం లోపల, 100 మంది చచ్చిరు, అయినా రాలే రాష్ట్రం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే సోనియా గాంధీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ధర్మం న్యాయం వైపు ఉన్నారు అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి అవసరంలో ఫెయిల్ అయినావు. ఈ ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలలో ఫెయిల్ అయిపోయినావు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ అయిపోయినావు. కేవలం ఎప్పుడు మాట్లాడినా
ఆంధ్ర పాలకులను తిడిచివి. మరి ఇలా జరిగింది ఏంది? ఇవాళ ఎవరిని తిట్టగలుగుతావు? నువ్వే కదా 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇన్ని రోజులు చంద్రబాబును బూజి చూపిస్తేవి, రామారావును బూజి చూపిస్తేవి, రాజశేఖర్ రెడ్డి బాయ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బాయ్, రోషయ్య బాయ్, ఇవన్నీ కదా. నేను మళ్ళీ జనార్దన్ రెడ్డి అందరినీ తిట్టుకుంటూ వచ్చి మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నువ్వు ఇవాళ తెలంగాణలో ఎందుకు నిరుద్యోగులు మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నారో ఆలోచన ఏవైతివి? తిరుగుబాటు ప్రజాస్వామ్యం అంటివి, ఇందిరా పార్కుని ఎత్తేసినావు, ప్రజల గొంతు కళాకారులు ఈ ధనిక రాష్ట్రం అని చెప్పి 7.5 లక్షల కోట్లు అప్పు చేస్తుంది కదా మీరు. విభజన కోసమేమో నిధులు నియామకాలనే నినాదం. అవును. అంటే నిధుల కోసము నియామకాల కోసం అని అనుకునే దాంట్లో ఒక పాలసీ మేకింగ్ చేసే క్రమంలో నిధులేమో అప్పులుగా తేలినాయి. అవును. నియామకాల ప్రకారమేమో విద్యావంతులకు సంబంధించిన అన్ని మార్గాలని అవినీతిమయమైపోయి అడ్డగోలుగా ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో పేపర్ లీకుల దగ్గర నుంచి ఇన్ని రకాలు జరిగాయి. దీనిని ఎలా చూడాలి? విఫలమని అనుకోవడం కన్నా కూడా ముందు వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను స్పష్టంగా మాట్లాడుకోవాలంటే సీఎం అనేది ఒక్కడే బాధ్యుడని కాదు, అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెందుకు ఇంత అవినీతిమయమైపోయారు? అంటే మీకు తెలియదు కాదు. ఇప్పుడు ఒక నాయకుడు, ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఆషామాషి వ్యక్తి కాదు అతను. ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో, ప్రజల అజెండా ఏంది, ప్రజల యొక్క కల్చర్ ఏందో తెలిసినోడు, ప్రజల యొక్క నాడిని గమనించి ఈ నాడి వైపు తిరిగినోడు. అందుకే దళిత అస్త్రం ఎంచుకోండు. దళితుని సీఎం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, ప్రతి ఎకరాకు సాగు భూమిలోకి తీసుకొస్తా, ప్రతి ఎకరాన్ని కూడా నీళ్లు తెచ్చే బాధ్యత నాది, బంగారు తెలంగాణను చేస్తా అని చెప్పినటువంటి మీరు రాష్ట్రాన్ని నడిపించడంలో వైఫల్యం చెంది ఎంతసేపు ఆంధ్రలో బూచే చూపిస్తే 10 సంవత్సరాలుగా మీరు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అది మాట్లాడి ఇది మాట్లాడి అవహేళన చేసి ఆఖరికి తెలంగాణలో ఒక ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా మింగిన మీరు ఎందుకు మంచి బాటలు వేయలేకపోయినరో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేడం మీరు గమనించాలి, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ 10 మందితోని చర్చలు జరిపిన సందర్భం కానీ, నిపుణుల సలహా తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఓ రిపోర్టర్లుగా మేధావులుగా సమాజంలో ఉండబడి ఓ మీడియాని కానీ వాళ్ళు ఏ రోజున 100 మందితో కూర్చొని ఏం చేద్దాం, నిధుల విషయంలో ఏం చేద్దాం, నియామకాలు ఎట్లా చేపడదాం, ప్రాజెక్టులు ఎట్లా తీసుకొద్దాం, కేంద్రంతో ఎట్లా కొట్లాడదాం, ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం మనం చూసినామా? చూడలేదు. రెండో విషయం, ప్రతిపక్షాలు సలహాలు ఇస్తే అవహేళన చేసిండ్రు. అవహేళన అసలు ప్రతిపక్షం అనేది ఒక 5 ఏళ్ళు మాట్లాడలేదు. ఎవరైతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారో ఆ పార్టీకి ప్రాతినిధ్యంగానో లేకపోతే క్షేత్రస్థాయిలో నాయకులుగా ఉన్న ఎవరూ కూడా ఒక 5 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు తెలంగాణ వచ్చాక మొదటి 5 సంవత్సరాలు ఒక్క గొంతు కూడా నిలదీసి కేసీఆర్ని అడిగిన సందర్భం కానీ వార్త కానీ మనం చూడలేం. ఎందుకని అడగలేని నిస్సహాయత కాంగ్రెస్ పార్టీలో ఉండేది. డెఫినెట్లీ మీరు ఏదైతే చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దీని వెనుక కేసీఆర్ కుట్ర దాగింది. అది మీడియా నుంచి వేసిండు, సోషల్ మీడియా నుంచి వేసిండు, తర్వాత రాజకీయ నాయకులు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడా లోటుపాట్లను తీసేసి తన దాంట్లో కలుపుకుంటారు. అయినప్పటికీ కూడా ఒక కోదండరాం మాలాంటి విద్యార్థి నాయకులు ఉన్న వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళం, ఇట్లా చాలామంది సమాజంలో ఉండబడేటువంటి వాళ్ళందరం కూడా మేము కొట్లాడుకుంటూ వచ్చాం. అది పెద్దగా చూపించబడలే. అంటే అతడేమి ఇంత హైయెస్ట్గా కనపడుతున్నాడు ముఖ్యమంత్రి. మేము మాట్లాడే వాళ్ళం కింద కనపడేసరికి మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేదు. పొట్ట చించుకుంటే పేగులు వచ్చి మా కాళ్ళ మీద పడుతుంది, మా తెలంగాణ కాబట్టి. మేము కూడా ఎందుకు వెయిట్ చేసినామంటే ఒక ఉద్యమ నాయకుడు కదా, మా ఆకాంక్షలన్నీ కూడా సరే మనం వెంటనే విమర్శిస్తే అది మంచిది కాదండి. ఏ రాజకీయ ఒక సంవత్సరము 2 సంవత్సరాల్లో అతనికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే అతను ఏం చేస్తుండో, అతని విధానాలు ఏందో మేము కూడా 1 సంవత్సరం వరకు వెయిట్ చేసినాం, 1.5 సంవత్సరాలు వెయిట్ చేసినాం. అతని నుంచి మంచి ఫలితాలు వస్తాయని ఆశించినాం. ఆశించినటువంటి ఫలితాలు రాకపోగా తిరిగి అవహేళన భాష మాట్లాడినారు, బూతులు మాట్లాడారు. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఇవాళ టీవీలో మన గలీజ్గా ఉంటుంది, బాగుండదు. అటువంటి వ్యక్తి రాజకీయాల్ని మలినం చేసిండు. ఉప ఎన్నికలు వస్తే 100 కోట్లు గుమ్మరించడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొనడం, తన జేబులో వేసుకోవడం, మళ్ళీ తిరిగి కేసులు పెట్టడం, మళ్ళీ జైళ్ళలో పంపించడం, లేదా వాళ్ళకు ఆశ చూపించడం, ఇట్లా తెలంగాణలో ఉండబడేటువంటి ప్రజా గొంతుకలని అంచివేసే ప్రయత్నం చేసినా మీరు గమనించాలి. ఈ తెలంగాణలో నేలలో ఒక స్వభావం ఉంటుంది, తిరుగుబాటు స్వభావం. ఎగ్జాక్ట్లీ. ప్రశ్నించే తత్వం, నిరంతరం తిరుగుబాటు అనేది ఈ ప్రజలకు ఈ గాలిలో ఈ పంచభూతాలు అన్నీ కూడా మాకు పనిచేస్తాయి, మా చుట్టే ఉంటాయి. అది ఎవరైనా ఉండని, అది ఎక్కడైనా ఉండని, అది నిలదీస్తూనే ఉంటారు. మీరు గమనించినరో లేదో, కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ తెలంగాణలో ఉండబడే అటువంటి బిడ్డలు
కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాతీయ నాయకత్వానికి ఎదురు తిరిగినటువంటి బిడ్డలు ఈ నేల మీద ఉన్నారు. అది మరియాస్కి గారి రూపంలో, పొన్నం ప్రభాకర్ రూపంలో, ఓ రాజగోపాల్ రెడ్డి, వివేకు, ఆనాడు ఉన్నటువంటి రాజయ్య గారు, జగన్నాథం గారు చనిపోయినారు. ఇట్లాంటి వాళ్ళ కేశవరావు గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉండబడేటువంటి ఆమోస్ వారు, శ్రీధర్ రెడ్డి, ఇక నేను చెప్పుకుంటూ పోతే వందలాది మంది కాంగ్రెస్ బిడ్డలు తెలంగాణ కావాలని కోరుకొని కేసీఆర్ని సపోర్ట్ చేసారు. ఎందుకు సపోర్ట్ చేసిండ్రు? అరే ఏదైనా అంతిమంగా మన తెలంగాణ, మనకు ఒక నాయకుడు అనేవాడు, కాంగ్రెస్ పార్టీకి జాతీయ నాయకత్వం, ఇక్కడ ఒకడు కొట్లాడుతున్నాడు అని చెప్పేసి కలిసి పనిచేసినాం. సరే పార్టీలు వేరైనప్పుడు కూడా అంశం అనేది అందరిది ఒకటే కదా, మన అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. అందుకోసమే ఏకరీతిగా పోయినాం తెలంగాణ ప్రజలందరూ. కానీ కాపలా కుక్క ఉన్నట్టు అని చెప్పిన ఆయన గుంటనక్కగా మారిపోయాడు. అది కదా మేము వ్యతిరేకిస్తున్నది, అది కదా మేము ఆ పాలకుని ప్రశ్నించింది. నువ్వు కాపలా కుక్క అని చెప్పి మళ్ళీ నువ్వే ఎక్తివి, అది కదా గుంటనక్క తెలివి. మరి పోనీ నువ్వు ఉన్నటువంటి సందర్భం లోపల ఈ వర్గాలకు న్యాయమైన చేసినవా? న్యాయం చేయలే, అడ్డగోలిగా భూములు దోచుకుంటారు, ధరణి అని పెడితిరి. ఆ తర్వాత మియాపూర్లో మొత్తం భూములు వేలం వేసుకొని మీరే కుంభకోణాలు చేస్తుండ్రి. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి అసైన్డ్ భూములను కూడా కొట్టేసేసారు. ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని మళ్ళీ ఇవాళ కొత్త మాటలు వినిపిస్తున్నాయి మేడం. మాకైతే విచిత్రం అనిపిస్తుంది. అంటే సర్ప్లస్ ఇది ఉంది, నిధులు ఉన్నాయి, తెలంగాణ విభజన నాటికి మనము ధనికులము అని చెప్పిన నాయకత్వం, అది ఏ పార్టీ అని కూడా మాట్లాడను నేను, నాయకత్వం ఇవాళ ప్రజలకి 10 ఏళ్ళు గడిచిన తర్వాత మనము 12 లక్షలు 15 లక్షలు ఈ లక్షల కోట్ల నష్టానికి వెళ్ళాము. మీరు నాకు అప్పగించినప్పుడు 4.5 లక్షల కోట్లకి అప్పు ఉంది నాకు, అండ్ కార్పొరేషన్ల అప్పు వేరే ఉంది అని చెప్పి అనేది 2 రోజుల నాడే రేవంత్ రెడ్డి గారు మనకు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. ఆ వేదిక అనేది చాలా గౌరవప్రదమైన వేదిక, అది నమ్మాల్సిన విషయం. అప్పటికి అన్ని కోట్ల అప్పు ఎందుకుంది, ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఇంకొంచెం ఎందుకు పెరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా ఒక 60,000 కోట్ల అప్పుతో ఉన్నది. తర్వాత రెవెన్యూ మిగులు 15,000 కోట్లతో ఈ రాష్ట్రం ఏర్పడ్డది. వారు నిజంగా కూడా అప్పులు తెచ్చి, ఎక్కడైనా అప్పులు తేవడం సహజం, అది ఎవరైనా మీ ప్రభుత్వం మేము ప్రభుత్వం అయినా కుటుంబమైనా ఎక్కడైనా మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు మనం బ్యాంకు లోన్ తెచ్చుకుంటాం, లేకపోతే బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకున్నప్పుడు మనము సంపద సృష్టించబడాలా. దాని ద్వారా నువ్వు ఇవాళ 100 రూపాయలు ఖర్చు పెడితే అది 1000 రూపాయలు చేయాలి, అట్లా మనం చేయాలి. కానీ ఒక 10,000 ఎకరాల కన్నా నీళ్లు రానటువంటి కాళేశ్వరం తీసుకొచ్చి అప్పు చేసినాం, 1,20,000 కోట్లు, మీరు గమనించాలి. రెండోది యాదాద్రి పవర్ ప్రాజెక్టు, దాదాపు దానికి 30-40 వేల కోట్ల రూపాయలు అయితే ఉంది. 29 రూపాయలకు ఒక యూనిట్ పడుతుంది. దానివల్ల తెలంగాణ ప్రజలకు అదనపు భారమే కదా. పోనీ ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తున్నాం, అది దాదాపు 10 రూపాయలు 12 రూపాయలు పడుతున్నటువంటి సందర్భం. 7 రూపాయలు అన్నట్టున్నారు అప్పట్లో. లేదండి, ఫస్ట్ అది అయింది, తర్వాత వేరే రాష్ట్రం నుంచి మనం ఇంకా తెచ్చుకున్నదంటే తగ్గుకుంటూ వచ్చింది. కానీ వాస్తవంగా అది 10 రూపాయలు 12 రూపాయలు పడ్డది. బ్యాంకుల నుంచి తెచ్చినవి కూడా 20% తెచ్చిరండి. 20% ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి దేశం. మనం వాస్తవంగా 7%, 8, 9, 10 రూపాయలు ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి గారు అడపా కాకుండా అడ్డగోలిగా తీసుకురావడం, ఖర్చు పెట్టడం, పోలీసు వాళ్ళకి ఇన్నోవాలు కొనిస్తేవి, శాంతి భద్రతలు క్షీణించే. పోనీ 1000 కోట్ల రూపాయలతోటి ఇవాళ మీరు రోడ్లు వేసిరా, రోడ్లు వేయలేదు. పోనీ ఇక్కడ ఏమన్నా కొత్త ఆస్తులు పాఠశాలలు కట్టినరా, కట్టలేదు. కొత్త యూనివర్సిటీలు ఏమైనా వచ్చినాయా, మనం చదువుకున్న వాళ్ళుగా ఆలోచన చేద్దాం. ఉస్మాన్ యూనివర్సిటీ పాతదే, నువ్వు కొత్తకు బిల్డింగ్ ఏం కట్టలే. శాతవాహన, నల్గొండ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ మనది కాదు, కేంద్ర ప్రభుత్వం ఆనాడు కట్టింది. మరి ఏ యూనివర్సిటీ కట్టినావు? లేకపోతే హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏమైనా కట్టినవా? అవి కూడా కట్టలేదు. సరే పోనీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసినవా? కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కల్వకుర్తి కానీ 90% ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా. ఒక 4-5 ఫ్లైఓవర్లు మాత్రమే ఇల్లు కట్టింది. విమానాశ్రయం నువ్వు కట్టింది కాదు. ఆ తర్వాత పివి ఎక్స్ప్రెస్ మీది కాదు, ఓఆర్ఆర్ మీరు కట్టలేదు. ఆ తర్వాత హైదరాబాదులో ఉండబడేటువంటి ఏ ప్రభుత్వ సంస్థ అయినా మీ నాయకత్వంలో కట్టబడ్డదా? గతంలో ఉండబడేటువంటి ఒక సెక్రటరీని కూలగొట్టి దాన్ని 3 ఇంతలు, వాస్తవంగా చాలా తక్కువగా 1,200 కోట్లు అయిందంటా ఉన్నారు. సరిగ్గా లెక్క నాకు తెలియదు. కానీ అట్లా నువ్వు కట్టబడ్డదా అంటున్నా. పోనీపై అల్లకొచ్చిన కూర్చున్నావా? ఫామ్ హౌస్లే కూర్చుంటివి. ఏ రోజన్నా చేసినవా? ఎక్కడ ఆస్తులు సృష్టించబడే తెలంగాణలో? ఇప్పుడు పలానా ఆస్తులు సృష్టిస్తే సరే అమ్మ, ఈ ఆస్తుల ద్వారా ఉపాధి కలిగింది, మానవ వనరుల అభివృద్ధి జరిగింది, తద్వారా 1000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చినాయంటే నమ్మొచ్చు. కేటీఆర్ గారు అసెంబ్లీలోనే అంటున్నారు కదా, అప్పుల గురించి మాట్లాడుతున్నారు, సంపద గురించి మాట్లాడట్లేదు అని చెప్పని మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఆయన మాట్లాడే సంపద దేని గురించి? వాళ్ళ సంపద పెరిగింది. ఇది మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్ వచ్చింది,
1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. రెండోది వాళ్ళ కుటుంబానికి 1,000 ఎకరాలు వచ్చినాయి. వాళ్ళకు బంజారాయిల్స్లలో బిల్డింగులు వచ్చేసినాయి. ఒక విమానం వచ్చింది. 1,200 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. వాళ్ళు చెప్పింది వాళ్ళ సంపద పెరిగింది, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంపద. కానీ ఇది రాజకీయ పరమైన ఒక నేను చెప్తున్నట్టే మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, సంపద సృష్టించబడితే తెలంగాణ రాష్ట్ర అప్పులకు మిత్తిలు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు 16 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం చెప్పింది మీకు ఆ లెక్క. దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులకు ఇంట్రెస్టులు గత ప్రభుత్వానికి చెల్లించినటువంటి వాటితో 1,20,000 కోట్లు. ఇది గమనించాలి మనం. అంటే మీరు తెచ్చిన అప్పులకే ఇంట్రెస్ట్లు కడుతున్నాం, వాటికి మళ్ళీ అప్పులు తెస్తున్నాం, ఇదే సరిపోయింది. జీతాలే కానీ, ప్రాజెక్టులకే కానీ, లేకపోతే కొత్త పాఠశాలలకే కానీ ఎంత ఖర్చు అవుతుందండి? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయకూడదా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అద్భుతమైన ప్రణాళిక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ 5,500 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ అండి. ఎక్కడో రేకుల షెడ్లో పెట్టిరండి గురుకుల పాఠశాల బీసీ ఎస్సీ ఎస్టీలే. ఒక్క దగ్గర బాత్రూమ్ లేదు, అన్ని రేకుల షెడ్ల కింద పాములు అద్భుతమైన గురుకులాలు కట్టారు. వాళ్ళు చెప్తారు, అది వాళ్ళు ఏంటంటే ఊహాలోకాల ఊహించుకొని చెప్పినవి అవి. కానీ వాస్తవంగా మనం కనుక ఈ కెమెరా తీసుకుని పోదాం, ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కడితే నేను వాళ్ళు ఏం చెప్తారు సిద్ధంగా ఉన్నా. ఎక్కడన్నా ఒక చోట కొత్త పాఠశాల వీరు వచ్చిన తర్వాత ప్రాథమిక విద్యా కేంద్రాలు కానీ, లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు కానీ, లేదా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పబడుతున్నటువంటి సంపద అని అంటూ ఉన్నారో అన్ని గ్రామాల కెమెరాలు పట్టుకొని పోదాం. శ్మశాన వాటికలు అది సంపద సృష్టి కాదు. ఏమొస్తుంది? కలెక్టరేట్లు కట్టారు ఎక్కడికక్కడ. కలెక్టరేట్లు అనేది జిల్లాలు విభజించారు. దానికి పెద్దగా 1,000 కోట్లు 1,00,000 కోట్లు అయ్యేది కాదు అది. ఎందుకంటుందంటే గత ప్రభుత్వం కట్టింది, మీరు కట్టిరు. మిషన్ కాకతీయ అనేటువంటి కార్యక్రమము బిల్లులు దోచుకోవడానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్టు. ఏం పూటిగా తీసిరండి మీరు అనే గ్రామాలకు పోదందా? గత ప్రభుత్వాలు చేసినాయి. దాన్ని ఏంటంటే మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్నారు తప్ప కొత్తగా వీళ్ళు చేసింది పూటిగా తీసే కార్యక్రమం ఎవ్రీ ఇయర్ ఉంటుందండి అన్ని ప్రభుత్వాలలో. అది చిన్న నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం ఇది. వీళ్ళు కొత్తగా చేసింది పేరు ఒకటే. తెలంగాణ వచ్చినాక మిషన్ కాకతీయ అయింది. చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉండే, అవి చేయలేదు. ప్రాణహిత చేయలేదు. తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలి. ఆ ప్రాజెక్టును వదిలిపెట్టి 19,000 కోట్లకు అవుతుంది, మా అంటే ఇంకో 5,000 కోట్లు 25,000 కోట్లలో అయిపోతుందని జాతీయ కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. మరి ఎందుకు చేయలేదు వీళ్ళంతా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? డబ్బులు కావాలి, కమిషన్లు కావాలి. మెగా ప్రాజెక్టులకు డబ్బులు వస్తాయి, చిన్న చిన్న వాటికి రావు. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళే డీజిల్ వేసుకొని డిపిఆర్లు లేనటువంటి పరిస్థితి మేడం. కేంద్ర జలవనరుల లాస్ట్ మూమెంట్లో 1-2 పర్మిషన్లు వచ్చినాయి తప్ప ఇవాళ కూలిపోతుందని చెప్పేసింది. ఆ రోజు వ్యాస్కో అనేటువంటి సంస్థ అక్కడ కట్టొద్దని చెప్పింది. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ సుందీలు అన్నారావు ఇది వయబుల్ కాదు అని చెప్పింది. అయినా ముఖ్యమంత్రి వినకుండా కట్టిండు. అందువల్ల ఇవాళ కూలిపోయే పరిస్థితి వచ్చింది. సామాన్యుడు అనేవాడు ఈ విఘ్నత విచక్షణ వివేకం ఉన్న వర్గానికి వాళ్ళకి కూడా మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుందండి. వాళ్ళు వీళ్ళని నమ్ముతారు. సామాన్యులు అనే శాతం చాలా ఎక్కువ. ఈ మధ్య వారధి ఈ ఎవరైతే మేధావులు ఉన్నారో వారు, రాజకీయ నాయకత్వం, అధికారంలో ఉన్న ఇది, ఈ 3 కూడా చాలా కీలకం. కానీ ఇక్కడ పథకాలకి సేమ్ అని మీరే అంటున్నారు. అంతకుముందు ఉన్నవే అవి స్కీములు కానివ్వండి, ప్రాజెక్టులకు సంబంధించినవి కానీ అవి ఉన్నాయి, కానీ పేర్లు మార్చారు అని అంటున్నారు. కానీ ప్రజలకు ఈ నాయకులు చెప్పేది ఏంటి? మేము చేసాం, ఇది ఫలానా అని చెప్పని బాగా బూమరాంగ్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఒక గందరగోళం. ఈ పథకాలకు కానీ వాళ్ళ అవసరాలు తీర్చడానికి మళ్ళీ అక్కడ ఒక గందరగోళం. ఇచ్చారా ఇవ్వలేదా ఒక త్రిశంకు స్వర్గం క్రియేట్ అవుతున్న పరిస్థితి. సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ కొట్లాటలో లేకపోతే వాదోపవాదాల మధ్యలో సామాన్యుడికి ఎలా చూడాలి మేడం? అంటే సామాన్యులు అంటే పల్లెల్లో ఉండేవారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బంజారాయిల్స్ దిగువన ఉన్నటువంటి పేద వర్గాలంతా 90% వీళ్ళే ఉంటారు. దిగువ మధ్య తరగతి అంతా కూడా మధ్య తరగతి వర్గాలు ఏమైనా అన్ని వర్గాలలో ఉంటారు. దాంట్లో ఏం లేదు. గ్రామాలలో ఉండేవాళ్ళు భూస్వాములు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, అగ్రకులంలో పుట్టిన వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు, లేకపోతే బీసీలలో పుట్టిన వాళ్ళు కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమంటారంటే ధనికులు తప్ప సామాన్యులంతా కూడా ఆశపడతారు. ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక ప్రభుత్వం వస్తే మనకు అవకాశం ఇస్తుందని చెప్పేసి నమ్మి ఓటేస్తారు. వీరి కాలంలో ఎవరైతే ఉద్యమ నాయకత్వం అని చెప్పుకున్న బీఆర్ఎస్ కాలంలో ఒక కొత్త కార్డు రాలే, 100 వేలాది దరఖాస్తులు పెండింగ్లో పెట్టిండ్రు. రెండోది, మీరు రెసిడెన్షియల్ అనేటువంటి పాఠశాలలు మళ్ళీ అక్కడికే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే
నిజమే, అవి చాలా విద్యార్థులకు న్యాయం చేసేటువంటివి. సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు అదొక స్వర్గం లాంటిది. పేదోళ్ళకు మాలాంటి వాళ్ళని చదువుకున్నాం కాబట్టి. కానీ సౌకర్యాలు ఉండాలి కదా, పాఠశాలలకు గదులు ఉండాలి కదా, మూత్రశాలలు ఉండాలి కదా, పడుకోవడానికి గదులు ఉండాలి కదా, ఏమి లేవు. ముబ్బడిగా పెట్టేసారు, ఖతం చేసేసారు. 2, మీరు గ్రామాలలో అనేకమైనటువంటి భూ వివాదాలని మేము పరిష్కరిస్తామని చెప్పారు. ఇంకా 20 లక్షల ఎకరాల భూములు తెలంగాణలో 21 లక్షల ఎకరాలను బి అనేటువంటి ఒక సెక్షన్లో పెట్టి వివాదాస్పదంలో ఉంచి వాళ్ళ రైతు బంధు ఇయ్యనటువంటి పరిస్థితి. ధరణితో మొత్తం సమస్య పోయిందన్నారుగా. అది అబద్ధం. ధరణి అటువంటిది కేవలం అసైన్డ్ భూములని కొట్టేయడానికి ఒక రాజమార్గంగా ఉపయోగపడ్డది తప్ప పేద వర్గాలని బలి చేసి భూస్వాములకు బూర్జువాలకు తెలంగాణలో ఉండబడేటువంటి అనగారిన ఆత్మగౌరవంతో కూడిన దళిత వర్గాల బలహీన వర్గాలకు ఆనాడు ప్రభుత్వం కేటాయించిన భూములని దోపిడీ చేయడానికి ఉపయోగపడ్డది ధరణి తప్ప. ఎందుకంటే ఆ రోజు పాస్ పుస్తకాలలో అనేకమైనటువంటి భూములు ఎక్కినాయి తాతల నుంచి తండ్రుల నుంచి. కానీ ధరణిలో అవి వచ్చేసరికి మాయమైపోయినాయి. ధరణిలో ఇవాళ ఎవరైతే భూస్వాములు ఉన్నారో గతంలో వెళ్ళిపోయారు 50, 60 ఆ ప్రాంతంలో కరీంనగర్, నల్గొండ భూస్వాములు చాలామంది, వాళ్ళందరూ భూములు అమ్ముకొని పోయారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు. మళ్ళీ తిరిగి వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఎందుకంటే ఆ రికార్డులో మార్చలే, అది నిర్లక్ష్యం వల్ల. కాబట్టి మళ్ళీ తిరిగి ధరలో వాళ్ళ పేర్లు వస్తే మళ్ళీ వాళ్ళ ఊళ్ళలోకి వచ్చి పెత్తనాలు చేసేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని వివాదంలోకి నెట్టబడ్డది ధరణి స్కీమ్. 2వ విషయం, అలా గ్రామాలలో పింఛన్లు రానటువంటి వాళ్ళు ఇంకా వేల మంది ఎందుకు మిగిలిరు? మరి పింఛన్లు ఇస్తారని ఆశపడే చేసినాం కదా మనందరం కూడా, అవి రాలేదు. ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కొత్త పథకాలు కానీ లేకపోతే కేంద్రం ఇచ్చినటువంటి పథకాలని అనుబంధంగా చేసి ఏమన్నా మీరు కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేపట్టిరా? ఇవేవీ రాలేదు. కేవలం కళ్ళబల్లి కబుర్లతోని మాటలతోటి కాలక్షేపం చేయడం వల్ల ఇవాళ నిరాశ నిస్పృహలతోటి పోయినరు. అధికారులు కూడా ఏం చేస్తారు మేడం? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ముఖ్యమంత్రి మంత్రులు చెప్పినట్టే చేస్తారు. మంత్రులు ఏదైతే చెప్తారో దాని కిందికి అప్లికేషన్ చేస్తారు. ప్రజలకు ఆశ, ఓటేస్తే మాకు ఇస్తారు అన్నటువంటి నమ్మి ఓటేస్తారు అంతే. వాళ్ళు బ్లైండ్గా పోతారు, దాంట్లో ఏమీ అనుమానం లేదు. వాళ్ళు ఏం పెద్దగా సిద్ధాంతాలు అటువంటి ఏం చూడరు మేడం. వాళ్ళు మాకు ఇది చేస్తారు అని. అదే ప్రజలకి ఆశ. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక 6 పథకాలు ఏవైతే మేము తీసుకొచ్చామో వాటిని నమ్మి ఓట్లు వేసారు కాబట్టి అవి కూడా అమలుకు నోచుకోవట్లేదు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. అంటే ప్రతిపక్షాలు పక్కన పెట్టండి, క్షేత్రస్థాయిలోనే పథకాలు పెడుతున్నారు. అంటే ఆ రోజున వాళ్ళు భగీరథ, ఇప్పుడు మీ నల్గొండ జిల్లానే తీసుకుందాం, మిషన్ భగీరథ పైపులు వేశారు, వదిలేశారు ఆనాటి గవర్నమెంట్. ఈ రోజుకి నీరు, మంచినీరు అనేది రైతుల దగ్గరికి చేరలేదు. రైతు బంధు అనేది కూడా ఆ బంధు అనేది బంధత్వంగా మారలేదు రైతులకు, ఇంకాను అమల్లో నోచుకోవట్లేదు. మీరంటున్న 6 హామీలు కూడా నల్గొండ జిల్లాలోనే ఇంకా ఎవరికి అందని పరిస్థితి. ఆ స్థాయి నాయకుడుగా ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి మహిళ ఆత్మగౌరవంతోనే ఒక బస్ ఎక్కి పోతుంది అంటే కారణం రేవంత్ రెడ్డి గారిలోని ప్రజాపాలన. 150 కోట్ల మంది మహిళలు, నా అక్కలు, నా చెల్లెలు, నా తల్లులు బస్సులో ప్రయాణం చేసి ఇప్పటి వరకు 150 కోట్ల టికెట్లు కొట్ట. బస్సులో ప్రయాణం చేస్తే ఆత్మగౌరవం వచ్చినట్టే. నేనేమంటున్నానంటే ఒక్కొక్కటిగా మీరు ఆలోచన చేయమంటున్నా. అంటే ఒక్క నిమిషం, ఎందుకంటే మీరు అడిగింది కాబట్టి నేను చెప్పాలి. ఇవాళ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతే 50 రూపాయలు కావాలి, ఒక పట్టణానికి పోతే 100 రూపాయలు కావాలి, ఓ పుణ్యక్షేత్రానికి పోతే 1000 రూపాయలు కావాలి. ఈ 1000 రూపాయలు సేవ్ అయినాయా లేదా? 5000. కానీ వాటన్నిటికన్నా కూడా నేను చెప్తాను, మీరన్న ఆత్మగౌరవం నేను పూర్తి చేయాలి. ఎందుకంటే మీరు ఒక మహిళా సాధికార కోసం కృషి చేసినట్టు ఒక జర్నలిస్టు, సమాజంలో ఒక ఫెమినిస్ట్గా వాళ్ళ అభ్యున్నతి కోసం ఒక అభ్యుదయవాదిగా మీరు కొట్లాడుతారు, నాకు తెలుసు మీ గురించి. కానీ నేనేమంటున్నంటే ఒక్కొక్కటిగా సాధించబడుతుంది అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన. ఇవాళ 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నారండి, అది మా యొక్క గొప్పతనం. 500 రూపాయలు మహిళలు కొనలేక ఇబ్బంది పడుతూ కూలికి పోతూ ఇబ్బంది పడుతుంటే సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేసినారు, అది మా యొక్క గొప్పతనం అండి. 2వది, మహిళల పేరుతోటి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం, 5 లక్షలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు. మేము ఆనాడు సమైక్య రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పాలనలో కానీ ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ గృహ పేరుతోటి మేము కట్టిన గృహాలే తప్ప ఇప్పటి వరకు ఒక ఇల్లు రాలేదండి. మనం తెలంగాణలో కెమెరా తీసుకొని పోదాం. 2వ విషయం, మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకుపోయింది, వారికి లోన్లు ఇచ్చింది, 0% పావుల వడ్డీ రుణాలు ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చినాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో 10 పైసలు ఇవ్వలేదండి.
నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా ఎక్కడ కూడా ఒక రూపాయి ఇవ్వబడలేదు. అందుకోసమే ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర మహిళా పక్షపాత అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో, ఓ సంకల్ప బలంతో, వాళ్ళకి ఆత్మగౌరవం పెరగాలని బస్సులని ఇవాళ వాళ్ళకి ఇప్పించి ఆ బస్సులను ఆర్టీసీలో పెట్టుకొని ఆ యొక్క గ్రూపులందరినీ కూడా ఇచ్చే కార్యక్రమం. 25,000 కోట్ల రుణాలు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 0 ఇంట్రెస్ట్కి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకటి కైలాష్ గారు, నేను ఇది మాట్లాడాలి ఏంటి అని అంటే, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినంత వరకు రాజకీయపు నేతలు, అది ఏ పార్టీ అన్నా అవనండి, రాజకీయ నేతలు తమ అస్త్రాలకి, అధికారపు అస్త్రాల కోసం మహిళలను ఆడుకుంటున్న చాలా సందర్భాలు. ఎందుకంటే దశాబ్దంన్నర గడిచిపోతుంది మనకి ప్రత్యేక తెలంగాణ వచ్చి. మహిళలు స్వయం ప్రతిపత్తి సాధించినప్పుడే వాళ్ళ ఆత్మగౌరవం నిలబడినట్టు. ఒక ఫ్రీ బస్ ఎక్కితే కాదండి, ఆ స్వయం ప్రతిపత్తి సాధించాలి అని అంటే వారికి కీలకంగా మూలాల్లో ఏం కావాలి. ఎందుకంటే కుటుంబంలో ఒక అస్థిరత ఉండకూడదు. ఆ కుటుంబంలో స్థిరత్వం కావాలి అంటే నల్గొండ జిల్లానే నేను ఉదాహరణగా తీసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వ్యవసాయం కానివ్వండి, కార్మికులకు సంబంధించిన ఆ కాలుష్యము, దీనికి సంబంధించిన అది కానివ్వండి, వలస జీవితాల గురించి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిన సమస్యలు, ఫ్లోరైడ్ కానివ్వండి, ఫ్లోరైడ్ మెయిన్గా, ఫ్లోరైడ్ సమస్య తీరితే మిగతా సమస్యలు చాలా వరకు తీరినట్టే ఒక 5-6 సంవత్సరాల్లో. ఈ రోజుకి అపరిష్కృతంగానే ఉన్నాయి ఇవన్నీ కూడాను. వీటిని సమూలంగా నిర్మూలించేందుకు ముందు రైతులను బలోపేతం చెయ్యాలి. మహిళలకి సంబంధించినంత వరకు వాళ్ళకి బెటర్గా, ఇంతకుముందు ఇచ్చినట్టుగా పావలా వడ్డీ లేకపోతే ఇంకోటని కాదండి, బెటర్గా ఇంకా వాళ్ళు ఎంత ఎదగలరు అనేది ఆ దిశగా ప్రయత్నాలు జరగట్లేదు. అందరూ ఒకే పడికట్టుగా వెళ్తున్నారు. దీనిని మనం ఎలా చేయాలి? ఎందుకంటే నేను మీరు క్షేత్రస్థాయి నాయకుడు, ఒక పార్టీకి సంబంధంగా నేను చూడట్లేదు. ఒక విద్యార్థికుడుగా జర్నలిజం కానివ్వండి, భౌగోళికంగా అన్ని వ్యవస్థీకృతమైన విషయాల లోపాలను తెలిసే ఒక చదువు గ్రాడ్యుయేట్గా PhD తీసుకున్న వ్యక్తిగా నేను ఆ కోణంలో మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ ఒక్క ప్రభుత్వందో, ఏ ఒక్క పాలకుందో లోపం కాదండి, వ్యవస్థలో వస్తున్నటువంటి లోపాలు. అంటే రాజకీయ పాలకులు అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల, అవకాశం ఇస్తే ఒక జయలలిత, ఓ మమతా బెనర్జీ, ఓ సుష్మా స్వరాజ్ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత సోనియా గాంధీ గారు, ఈనాడు ప్రియాంక గాంధీ గారు, మరొకరు ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, మంచి అంటే ఆ రోజు ఆమె హోమ్ మినిస్టర్గా, ఆ తర్వాత గీతారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు మీరు గమనిస్తే సునీతా లక్ష్మారెడ్డి గారు పనిచేసినారు, DKR గారు పనిచేసినారు. ఇవన్నీ అవకాశాలు ఇస్తే వస్తాయి వాళ్ళందరికీ. మీరు అన్నట్టుగా ఒక రోజులో ఒక పూటలో వచ్చేది కాదండి. ఇది మహిళా సాధికారత, మహిళా ఆత్మగౌరవం అనేది ప్రభుత్వాలు చేయుతనియాలి. ఆ కుటుంబంలో అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. రాజకీయాల్లో అవకాశం ఇస్తే అద్భుతంగా పరిపాలించి ఈ మగవాళ్ళ కంటే బెటర్గా ఉండే సమాజాన్ని తయారు చేయడానికి మహిళలు ప్రయత్నం. నేను అక్కడికే వస్తున్నా. IAS ఆఫీసర్గా సక్సెస్ అయినరు, IPS ఆఫీసర్లుగా సక్సెస్ అయినరు, MROలుగా, డాక్టర్లుగా. ఇవాళ డాక్టర్లు ఎక్కువ మంది మహిళలు వస్తున్నారండి. ఎందుకు కారణం అంటే వాళ్ళలో పేషెన్స్ ఉంటుంది, ఓ అమ్మతత్వం ఉంటుంది, వాళ్ళకు లాలించే ఓపిక, అంటే వాళ్ళందరినీ ప్రేమించే ఓపిక, ఒక స్త్రీతత్వంలో ఉండేటువంటి మాతృత్వాన్ని. అంటే వాళ్ళకు తొందర కోపం రాదండి. మగవాడికి వచ్చినంత ఈజీగా ఆడవాళ్ళకి రాదు, వస్తే ప్రచండంగా ఉంటుంది, అది వేరే విషయం. కానీ సమాజాన్ని లీడ్ చేసి, కుటుంబాన్ని లీడ్ చేయగలిగేది ఒక మహిళ చేతిలో ఉంటే కనుక డెఫినెట్గా సక్సెస్ ఉంటుందండి ఆ కుటుంబం. ఆ మహిళ కనుక ఆ కుటుంబాన్ని లీడ్ చేయగలిగితే ఆ కుటుంబంలో ఉండేటువంటి మగవాళ్ళు కానీ, భర్త కానీ, పిల్లలు కానీ సక్సెస్ రూపంలో పోయిన కుటుంబాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు కానీ, స్కీములు కానీ ఎందుకు రాజకీయ పార్టీలు చేపట్టలేకపోతే? గతంలో కుటుంబాలను బలోపేతం చేసే కార్యక్రమాలు ఉండే, కానీ ఈ మధ్య రాజకీయాల్లో వర్గం, కులం, మతం ఈ విభజనతో పాటుగా మహిళ, మగాడు ఈ విభజన, దీన్ని ఎలా చూడాలి రాజకీయాలు? అందుకోసమే అనేక పాఠశాలల్లో వంటలు ఏదైతే చేస్తారో వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతోటే కానీ, తర్వాత ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల పేరుతోటి ఇవాళ రాష్ట్రంలో వేలాదిగా వస్తున్నాయి. అంటే వాళ్ళకు ఒక వ్యాపారం, వాళ్ళ వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకోవడం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిశ్రమలకు పురుషుల కంటే ఎక్కువ రాయితీలు స్త్రీలకు ఇచ్చే కార్యక్రమం, ఇండస్ట్రీలు వాళ్ళ పేరుతోనే ఇవ్వడం, ఇండ్లు వారి పేరుతోనే ఇవ్వడం, ఆ తర్వాత పరిశ్రమలు పెట్టుకోవడానికి అయ్యేటువంటి అన్ని అనుమతులు కూడా స్త్రీల పేరుతోటే ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూనే రాజకీయ అవకాశాలు, ఎమ్మెల్యేలుగా మొన్న విజయశాంతి ఎన్నికైంది,
మీకు తెలియదు కాదు సీతక్క ఎంత అద్భుతంగా నడపగలుగుతున్నది, మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొండా కొత్త సురేఖ మొహాలు గారు- ఎక్కడ నేనేమంటున్నా కొత్త మొహాలు ఎక్కడ అంటే మీకు ఇప్పుడు రాజకీయాలలో అవకాశాలు అనేది అందరు ఇస్తేనే కదా వచ్చేది. సార్, ఇప్పుడు రాజకీయం మా పక్కన- పార్టీ అయినా మీ పార్టీ అయినా మా పార్టీ అయినా మనం బయట మాట్లాడుకుంటాం. పార్టీల కాడికి వచ్చేసరికి నేను ఏమైందంటే అనేది అదే. గెలవదు, ఏ ఫ్రీ అయితే గెలవదు అని చెప్పేసి అవహేళనతోటి తీసేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఎప్పుడు అంటే మారాలి ఈ ఆలోచన? మనసులలో మారాలి. నేనేమంటున్నా, ఇది రాజకీయ పార్టీలకు తర్వాత వ్యక్తులకు సంబంధించింది కాదు. కాదు. ఈ వ్యవస్థలో ఒక మస్తిష్కంలో ఉండేటువంటి ఒక భావన స్త్రీ అనేటువంటి భావాలను తొలగించుకుంటే ఏ స్త్రీనే అంటారు, మళ్ళీ అదే స్త్రీ అస్త్రం. అది అందువల్ల ప్రజలు ఆ రకంగా సమానమైనటువంటి హోదాని ఇచ్చినప్పుడు మాత్రమే ఇటువంటివన్నీ కూడా సంపూర్ణంగా సక్సెస్ అయితే. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రేమతోటి ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో, ప్రతి సంక్షేమ కార్యక్రమంలో సింహభాగం అంటే సగానికంటే పై చీలుగా వారి పేరుతోనే కార్యక్రమాలు నడుస్తున్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రంలో రాబోయే రోజులలో అది 2500 ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, తర్వాత విద్యా కమిటీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా అన్నికి అవకాశాలు సాధ్యమైనంత మేరకు రేవంత్ రెడ్డి గారు స్త్రీ పక్షపాతిగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తారు. 100% ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ అధికారాలని ఎవరో ఇచ్చేది కాదు, మహిళలు తమ తాము అందిపుచ్చుకునేంత శక్తివంతులు, బలోపేతులు అయ్యారు. అయితే క్షేత్రస్థాయిలో వర్గాలని రాజకీయ పరంగా వర్గం, కులం, లేకపోతే బీసీలు, లేకపోతే ఇంకోటి విభజిస్తున్నారు, గణన చేస్తున్నారు. ఇది ఓకే. నేను మిమ్మల్ని చేనేత వర్గానికి సంబంధించిన ఒక ప్రతినిధిగా, అంటే ఆ కుటుంబం నుంచి ఆ లోటుపాట్లు, ఆ వెతలు అన్నీ తెలిసిన వ్యక్తిగా, అసలు చేనేత కుటుంబాలకి ఒక స్థిరమైన ఒక మార్గం చూపించే దిశగా ప్రభుత్వాలు ఎందుకు పనిచేయాలి? ఎందుకంటే కూడు గూడు గుడ్డ ఇది సామాన్యుడిగా కాదు, ఎవరికైనా కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక అంశం. ఆ నిండైన బట్టను అందించే చేనేత కుటుంబాలు ఈ రోజుకి బలహీనంగా ఉండేలాగా, అగమ్య గోచరంగా ఉండేలాగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటుంది. కారణం ఏంటి? ఇది మీరు అన్నట్టుగా సమైక్య రాష్ట్రంలో చేనేత పరిశ్రమ దెబ్బతిన్నది. దీనికి ఒక 4-5 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వాలు వారి పట్ల చేయుతనీయడంలో లోపం జరగడం, నిధులు కేటాయించకపోవడం, మరీ ముఖ్యంగా రాజకీయ వర్గాలుగా, ఓట్లుగా మాత్రమే చూసారు తప్ప ఇది ఒక కళా నైపుణ్యంతో కూడినటువంటి పరిశ్రమగా ప్రోత్సహించడం ఒక నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జనతా వస్త్రాల పేరుతో అందించినప్పటికీ కేసీఆర్ కూడా బతుకమ్మ చీరలు ఇచ్చారు. బతుకమ్మ చీరలు అనేది మీకు తర్వాత చెప్పండి, నేను చెప్తా, నెక్స్ట్ వస్తా. గడిచినటువంటి 70 సంవత్సరాల్లో భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి పరిశ్రమ, నైపుణ్యంతో కూడినటువంటి, ముఖ్యంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ శాతం జీవనాధారం చేనేత, అది వస్త్ర పరిశ్రమ. దాన్ని క్షీణించడానికి ప్రభుత్వం చేతిని అందించడంలో, నిధులు కేటాయించడంలో, లేదా ప్రభుత్వాల యొక్క అసమర్థత అని కూడా అనవచ్చు. అన్ని ప్రభుత్వాలు చేసినాయి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కంప్లీట్గా మిషన్ మేడ్ చేయడం, చేనేత మీద తయారైన మీద GST వేసిరండి 5%. ఇది తప్పు కాదా? చేనేతకి అసలే గిరాకులు ఉండవు, వాటికి డబ్బులు వచ్చే పరిస్థితి లేవు. గ్రామాలలో మహిళల యొక్క భాగస్వామ్యం లేకపోతే చేనేత ఉత్పత్తి కావండి. అవి ఖరీదు ఎక్కువ, నాణ్యత ఎక్కువ, బట్ ఉత్పత్తికి చాలా లేట్ అవుతుంది, మన్నిక ఎక్కువ. కానీ మన్నిక తక్కువ, అనారోగ్యం, కాలుష్యము, వస్త్ర పరిశ్రమని జౌలి మీద ఒకటే రోజు 1000 మీటర్లు తయారు చేయగలుగుతాయి. వాటికి కరెంటు సబ్సిడీ ఉంటుంది, లోన్లు వస్తాయి, వాటిని అన్నిటినేమో మళ్ళీ తిరిగి ప్రింటెడ్ మెటీరియల్గా తీసుకొస్తారు. కానీ ఇక్కడ మా దగ్గర స్కిల్తో తయారు చేయబడేటువంటి మా యొక్క మెటీరియల్ తయారు కావడానికి రోజుల కొద్దీ, నెలల కొద్దీ సమయం పడుతుంది. ఇగో ఇక్కడ ఉన్నటువంటి తేడా. అందువల్ల ప్రభుత్వాలు ఈజీ మెథడ్కి అలవాటు పడిపోయినాయి. తొందరగా చేయడం, అది మార్కెట్లోకి వదిలేయడం, వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం, వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడం చేసిందే తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి చేనేత పరిశ్రమని కానీ, చేనేత వర్గాలకు కానీ రాయితీలు ఇవ్వడం కానీ, లేకపోతే సహకార సంఘ ఎన్నికలు జరపడం కానీ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం కానీ చేయకపోవడం వల్ల చేనేత కార్మికులు వేలాది మంది మరణించారు. రైతుల తర్వాత ఆగమ్య గోచరం ఆత్మహత్యలకు పాల్పడి పొట్టకూటి కోసం ఎక్కడెక్కడి నుంచో బొంబాయికి, భీమండికి, ఆ తర్వాత ముంబైకి వలసలు పోయిరు మేడం. తెలంగాణ పల్లెల నుంచి మూటలు ముల్లెలు చదువుకొని మా బంధువులందరూ కూడా పోయినారు.
ఆ తర్వాత మేము చదువుకున్నాం కాబట్టి ఆ వృత్తిని వదిలేసి వేరే బతుకుతున్నాం కావచ్చుగా, కానీ మా మూలాలు అయితే చేనేత వర్గం బిడ్డలుగా మాకు తెలుసు కదా, మా కళ్ళ ముందే మేము కేవలం పొట్టకూటి కోసమే ఆ రోజుల్లో కష్టపడేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఇందులో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా నష్టమైనటువంటి పరిస్థితులకు తీసుకుపోయినండి. రంగుల మీద, రసాయనాల మీద, నూలు మీద, ఆ తర్వాత నేసినటువంటి వస్త్రం మీద కూడా జిఎస్టీ వేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవ్వడం, ఆ తర్వాత మిషన్ మేడ్కి ఏమో రాయితీలు ఇవ్వడం, మిషన్ మీద తయారయ్యేటువంటి గంటలలో లక్షల మీటర్లు తయారు కావడం, ఇది దానికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ప్రభుత్వాలు అనేవి కూడా ఇవాళ ఆ వర్గాలను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప ఈ వస్త్ర పరిశ్రమ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. అయితే అందువల్ల ఏదైతే బతుకమ్మ చీరల పేరుతోటి ముఖ్యమంత్రి గారు చేనేత ఆత్మహత్యల గురించి తెలంగాణ ఉద్యమంలో ప్రస్తావించి తను వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం పెట్టాడు. చాలా మంచిది, మీ అందరం కూడా ఆహ్వానిస్తాం, తెలంగాణ బిడ్డలకి ఇవ్వాలి. కానీ మిషన్ మీద తయారైనటువంటి వస్త్రాలు, గుజరాత్ మిల్లు నుంచి తీసుకునేటువంటి వస్త్రాలు తప్ప చేతి పరిశ్రమ ద్వారా నేసినటువంటి ఒక్క చీర కొనుగోలు చేయలేదు. 2,000 కోట్ల రూపాయలు మొత్తం ఉమరించి తమ మంది మాగదులకు, తమ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే వ్యాపారవేత్తలకు లాభం చేసిండు తప్ప పేద మధ్యతరగతి వర్గాలు కిందిన కూర్చునేటువంటి ఎవరైతే మొగ్గ నేసినటువంటి చీర వస్త్రాలు ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఆరోపణలుగా కాదు, 100% అండి. గుజరాత్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు మేము నేసినటువంటి వస్త్రాన్ని ఉదాహరణకు మీకే మేము పెట్టినాం అనుకో, అప్రూవ్గా చూసుకుంటారు. ఒక మిషన్ మీద చేసినటువంటి దాన్ని నువ్వు లైట్ తీసుకుంటావు. ఎందుకు తీసుకుంటావు? అది ఎంత కలకలలాడినా చేనేత వస్త్రంతో పోటీ పెట్టుకుంటే రాదు. అటువంటి బతుకమ్మ చీరని చేళ్లల్లో పురుగులు రాకుండా, పశువులు రాకుండా అడ్డం కట్టిందండి ప్రతి గ్రామంలో. వాటిని తగలబెట్టిండ్రు. ఎందుకు తగలబెట్టరు? మంచి వస్త్రం అయితే ఎందుకు కట్టుకోరు? ఎవరైనా కట్టుకుంటారు. దానికి కారణం ఏంటంటే గుజరాత్లో సిల్క్ చీరలు కిలోల లెక్క కొనుక్కొచ్చారు, పాలిస్టర్ చీరలు కొనుక్కొచ్చారు. అది కదా మేము బాధపడ్డది. 13 సంవత్సరాలుగా చేనేత సహకార ఎన్నికలు లేవండి. ఇది కాదా దుర్మార్గం? ఏదో కేటీఆర్ చెప్తాడు, ఏదో ఒక వస్త్రం వేసుకొని నేను చేనేత చేస్తున్నాను. ఒక వస్త్రం ఆయన వేసుకోవడం కాదు, సమంత లాంటి వాళ్ళందరినీ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప దాని వల్ల సామాన్య 2 లక్షల చేనేత మగ్గాలుండే రాను కుచించుకుంటూ పోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక 60,000 70,000 మగ్గాల వరకే ఉన్నాయి. అన్ని కాలగర్భంలో కలిసిపోయి ఇప్పుడు 60,000 70,000 మందికి ఈ కోట్ల రూపాయల అంబాసిడర్స్కి ఇవ్వకుండా, బ్రాండ్ అంబాసిడర్స్కి ఇవ్వకుండా వాళ్ళకి స్థిరమైన జీవితం ఏర్పడే విధంగా వాళ్ళకి ఏదన్నా ఆ ఫండ్ని ఏర్పాటు చేసి ఉంటే అది బాగుండేది కదా. ఆ దిశగా మీరందరూ ఎందుకు పోరాడలేదు? అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు ఏదైతే బాకీ పెట్టిపోయిన సుమారు 400 కోట్ల రూపాయలు చేనేత వస్త్రాలు కొనుగోలులకు ఇబ్బంది అవుతున్నాయి. అంటే ఇక్కడ పవర్ల మీద ఉత్పత్తి అయితే చేనేత మీద ఉత్పత్తి అయితే మేడం, చేనేత మీద స్కిల్డ్ అంటే అవి పట్టు వస్త్రాలు, కొంత కాటన్ వస్త్రాలు చాలా మన్నికతోటి చాలా రోజులు వచ్చేవి, తర్వాత కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటాయి. అటువంటి వాటికి కొంత మార్కెట్ ఉంటుంది ఎంతో కొంత. కానీ మిషన్ మేడ్ మీద తయారైనటువంటివి కొన్ని ఉన్నాయి మా దగ్గర. అది బ్లాంకెట్ల రూపంలో కావచ్చు, లేకపోతే గొల్లబామ చీరలు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ దుబ్బాక ఈ ప్రాంతంలో చేస్తారు. తర్వాత గద్వాల చీరలు ఉంటాయి మా దగ్గరనేమో. పుట్టపాక, ఆ తర్వాత మునుగోడు, చండూరు, కొయ్యలగూడెం, ఈ చౌటుప్పల్ ఈ ప్రాంతం, యాదాద్రి ఈ ప్రాంతాలలో ఇక్కత్తు అనేది చీరలు ఉంటాయి మేడం. వాటిని కొనుగోలు చేయాలంటే చాలా కాస్ట్తో కూడుకున్నాయి. కాబట్టి ప్రభుత్వం మేము కోరుకునేది ఏంటంటే మాకు పెట్టుబడి సాయం కావాలి. మాకు సహకార ఎన్నికల ద్వారా, సహకార సంఘం ద్వారా కొనుగోలు జరగాలి. అవి మిషన్ మేడ్ పవర్లూమ్ ద్వారా వచ్చినాయి కావచ్చు, హ్యాండ్లూమ్ ద్వారా వచ్చినాయి కావచ్చు. ప్రభుత్వాలు సక్రమైన పద్ధతిలో కొనుగోలు చేసి వాటిని పెట్టుబడుల సాయం కావచ్చు, లేకపోతే బ్యాంకుల నుంచి ఇచ్చేటువంటి రుణాల మాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా చేయమని మొత్తుకుంటే గత ప్రభుత్వం చేయలేదు. అందుకే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ 70 కోట్ల రూపాయలు మా చేనేతలకు రుణమాఫీ చేసినారు. 400 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేస్తే వాటిని రుణమాఫీ చేసినారు, అంటే వాళ్ళకి చెల్లించరు టిస్కోకు. ఆ తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఉండబడేటువంటి 63 లక్షల మంది మహిళా సోదరులకు చీరలు ఇవ్వాలి. సంవత్సరానికి 1,50,00,000 చీరలు పంపిణీ చేయాలని చెప్పేసి సంవత్సరానికి 2 నాణ్యమైనటువంటి చీరలు ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరుతోటి వీళ్ళందరినీ ఫ్యాషన్ డిజైన్ వైపు తీసుకుపోయి
అనేక మంది యువ శాస్త్రవేత్తలు, అంటే శాస్త్రవేత్తలు మీన్స్ మా దాంట్లో ఉండబడేటువంటి ఫ్యాషన్కు కొంత ఈ అలవాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు. కొండా లక్ష్మణ్ బాబూజీ గారి పేరుతోటి మా జాతి నాయకుడైన. అటువంటి వాటిని ప్రోత్సహిస్తూ జరిగింది మా యొక్క అఖిల భారత పద్మశాలి మహాసభ, చేనేత మహాసభ జరిగింది. ఆ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎక్కడ అవకాశం ఉన్న రాజకీయ అవకాశాలు కానీ, ఆర్థిక అవకాశాలు కానీ, లోన్లు ఇచ్చే విషయంలో కానీ మీరు నన్ను అడగండి, నేను తప్పకుండా చేస్తా. ఈ ముఖ్యమంత్రి ఈ వర్గాల పక్షపాతిగా ఉండి నా జన్మను ధన్యం చేసుకుంటానని మా యొక్క సభలో 1,00,000 మంది సభలో వారు నిండు సభలో ప్రమాణం చేసి, నారాయణపేట చీరలు కానివ్వండి, గద్వాల్ కానివ్వండి, పోచంపల్లి కానివ్వండి, సిరిసిల్లకు దీనికి సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా పేరున్న చేనేత వర్గాలు ఇవన్నీ కూడా. వీటి ద్వారా ఒక గొప్ప పేరుని రాష్ట్రానికి సంబంధించినంత వరకు టూరిజం కైండ్ ఆఫ్ దీంట్లో దాన్ని ఏర్పాటు చేస్తారు తప్పించి అసలైన జీవితాలను మెరుగుపరచడం కోసం, ఎందుకంటే మెరుగులు దిద్దుతున్నారు తప్ప మెరుగుపరిచేందుకు ఏం చేస్తే, ఇప్పుడు ఈ క్రమంలో మనం మాట్లాడుకున్న క్రమంలో ఏం చేస్తే ఒక స్థిరమైన జీవితం వీళ్ళకి వస్తుంది? ఇది కేవలం పై మెరుగులు దిద్దితే వీళ్ళ జీవితాల్లో జీవితాలు మార్పు రావండి. 100% చేనేత పరిశ్రమని ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి బడ్జెట్లో ఉండబడేటువంటి జనాభా, ఉండేటువంటి వస్త్ర పరిశ్రమకు ఉండేటువంటి గొప్ప లక్షణాన్ని ఈ ప్రజలకు అందించేటువంటి దాన్ని ప్రభుత్వం మొత్తం పూర్తిగా కొనుగోలు చేయడం, లోన్లు ఇవ్వడం, ఆ పరిశ్రమలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు డబ్బులు బ్యాంకుల నుంచి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడం, సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేయడం, ఆ తర్వాత GST ఏదైతే ఉన్నదో 5% కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలా. ఆ తర్వాత అయితే వర్క్ షెడ్ల పేరుతోటి లక్షల రూపాయలు అవుతూ ఉన్నాయి. వాటిని అన్నింటి కూడా ప్రభుత్వము 10 లక్షలు 20 లక్షలు వాళ్ళు అందిస్తే అక్కడ ఒక మాస్టర్ వీవర్ ఉండి దాదాపు ఒక 50-100 మొగ్గాలు పట్టేటట్టు వాళ్ళకి స్థలాలు ఇవ్వడం. ఆ తర్వాత ఇవన్నీ కూడా కొనుగోలు కనుక పేరుకపోతే వాటిని కూడా ప్రభుత్వం తీసుకొని సబ్సిడీతో పంపిణీ చేయాలి. మహిళలకి అనేకటువంటి సంఘాలు ఉన్నాయి, వాటి ద్వారా లేదా ప్రభుత్వంలో ఉండబడే ఉద్యోగస్తులు కొనుక్కోవాలని చెప్పాలా. ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి మేడం, ఎందుకు కొనుగోలు చేయరు? రాష్ట్ర ప్రభుత్వంతో మీరు సబ్సిడీలు తీసుకోవటంలే, అనేక పరిశ్రమలు రాయితీలు పొందటంలే, ఇవన్నీ కూడా కొనాలని చెప్పేసి ప్రభుత్వం ఒక తీసుకొస్తే డెఫినెట్గా చేస్తారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాటిని అన్నిటి కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. అంటే ఒక డిపిఆర్ని సమర్పిస్తున్నారు, ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్కి ఒక డిపిఆర్ ఉంటుంది. మీరు రూప గారు గమనించాల్సింది ఏంటంటే 100% ముఖ్యమంత్రి గారు చేనేత వర్గాల పట్ల ప్రేమతో ఉన్నారండి. ఎందుకంటే నాకు ఓట్లు వేసారు ప్రజలు, నేను తప్పకుండా ఈ వర్గాల నుంచి మంచి అనిపించుకోవాలి కాబట్టి వీరి సర్వతోముఖాభివృద్ధికి వీరిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని వర్గాలతో సమానంగా నేను తీసుకుపోతానని ముఖ్యమంత్రి గారు ఓ సంకల్ప బలంతో ముందుకు పోతున్నాను. ఆ దిశగా మేమందరం కూడా వారికి మేము చెప్పిన మా బాధలన్నీ కూడా, మాకుండేటువంటి బాధలు, సహకార సంఘాల ఎన్నికలు లేకపోవడం, మాకు సంబంధించినటువంటి కార్పొరేషన్లలో ఇవాళ అవకాశాలు లేవు, ఎమ్మెల్యేలు లేరు, మాకు ఎంపీలు లేరు, మాకు అవకాశం ఏమని కోరినాం, జెడ్పీ చైర్మన్లు లేరు. ఎందుకంటే మా వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే కదా ప్రజలు. ఇక్కడ గణన అనేది ఒకటి పెట్టి ఎవరి శాతం, ఏ కుల శాతం ఎక్కువ ఉంది, ఏ కుల శాతం తక్కువ ఉంది, దీనిని బట్టి పథకాలను చెప్పడం, లేదా ఆ స్థాయిలో నుంచి ఒక్కొక్క నాయకుడిని వెలికి తీసి వాళ్ళని ముందుంచడం ఇప్పటి రాజకీయ ట్రెండ్ కానివ్వండి, స్ట్రాటజీ కానివ్వండి ఇది. కానీ దీనివల్ల ఫలితాలు రావడం కన్నా కూడా ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులు నాయకులుగా మధ్యలో ఊగిసలాడడం అవుతుంది. ఎందుకంటే ఇటు పాలసీ మేకర్స్ ఎవరు, అటు ప్రజలకి ఒక మాట నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరు. నేను అనేది సంకల్పం ఉండడం వేరు, ప్రతిదానికి ఒక గడువు ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఈ గడువు లోపల నేను కంప్లీట్ చేయగలుగుతాను అని మాట ఇవ్వడం కదా చిత్తశుద్ధి సంకల్పం అంటే. అలాంటిది ఏమైనా ఇస్తున్నారా? 100% మీరు గత ప్రభుత్వాలని, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీరు పోల్చుకుంటే కనుక 100% వారి పరిపాలనా కాలంలో కోల్పోయినటువంటి హక్కుల గురించి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత జోడో యాత్రలో బలహీన వర్గాలు, దళితులు, సామాన్య, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ వర్గాల హక్కులను ఈ దేశంలో కోల్పోబడతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా నేను ఏదో రాజకీయాల కోసం విమర్శించడు కాదు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం ఒక అంశాన్నే పెట్టుకొని డెవలప్మెంట్ని పక్కకు పెట్టేసి ఈ వర్గాల హక్కులను కాలరాస్తుంది. కాబట్టి ఈ ప్రజల గొంతుకగా నేను పనిచేస్తా అని ఆ రోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% డిక్లరేషన్ పేరుతోటి బలైన వర్గాలకు, అంటే బీసీలు అంటే వెనుకబడిన వాళ్ళు కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ద పిల్లర్ ఈ సమాజానికి, వృత్తి కులాలుగా
లేకపోతే ఈ సమాజాన్ని నడిపించడంలో అవకాశం ఇస్తే సక్సెస్ అయిన వాళ్ళు వందల మంది, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఒక సిద్ధరామయ్యని తీసుకున్నా, లేకపోతే మరొక రాష్ట్రంలో ఒక దళితుని తీసుకున్న అవకాశం ఇస్తే కదా వచ్చేది. అటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలి. మనం చాలాసార్లు మాట్లాడతాం అందరూ మా హక్కుల గురించి. ఒక వాహకంగానో లేకపోతే ఉపయోగించుకోవడాన్ని ఎలా చూడాలి? నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు వాడుకున్నారు, అన్ని రాజకీయ పార్టీలు వాడుకొని ఉండవచ్చు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎందుకో ఈ వర్గాలకు మేలు చేయాలన్నటువంటి ఒక బలమైనటువంటి దూరదృష్టితోటి ప్రతిసారి మాట్లాడుతున్నారు. బీసీలకు హక్కులు కావాలంటారు, మరి పిల్లికి ఎవరు కట్టాలి గంట? కార్యాచరణ కార్యాచరణని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే కులగణన చేసిరో 56.78% అయితే ఉన్నదో అది మాత్రమే సహేతుకమైనది, సాంకేతికమైనది, అది మాత్రమే ప్రజలకు ఇవాళ అందుబాటులో ఉన్న నిజమైనటువంటి గణాంకన తప్ప మరొకటి కాదు. గత ప్రభుత్వం తూతూ మంత్రంగా ఒక్క రోజులో చేసింది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ కులగణన చేపట్టిందంటే అది ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉన్నటువంటి వారి హక్కులు, భూములు అన్నీ ఏ రకంగా ఉన్నది, రాజకీయాల అవకాశాలు ఉన్నాయని అని ఒక దాదాపు 70 ప్రశ్నలతోటి కూడినటువంటి ప్రశ్నావళి 45 రోజులు ఏకదాటిగా దాన్ని 60 రోజుల వరకు పొడిగించి 1,25,000 మంది ఎమ్యూనరేటర్లు అంటే ఎవరైతే వాళ్ళందరినీ పెట్టి వాటిని కంప్యూటరైజేషన్ చేసి ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళేమో విమర్శించండి. మేము దాన్ని పట్టించుకోవడానికి ముఖ్యమంత్రి గారు అందుకోసమే ఇవాళ శాసనసభలో ప్రజలందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా బిల్లు పాస్ చేసి అది కేంద్రానికి పంపించారు. ఇవాళ కేంద్రంలో మోడీ గారు చెప్తున్నారు, నేను ఒక బలహీన వర్గాల బిడ్డని ఛాయ్ వాలా నేను బీసీని అని చెప్పుకున్నావు కదా, మరి నీకు బాధ్యత లేదా? ఆ బిల్లుని పాస్ చేసి దాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత లేదా? ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పెట్టింది కదా, దేశంలో ఉండబడేటువంటి 10% అగ్రకులాలు ఉన్నాయి. మరి 10% ఇచ్చినవే మరి ఎందుకు ఇవ్వకూడదు? అందుకే ముఖ్యమంత్రి గారు దొంగ ఎవరో దోపిడీదారు ఎవరో తెరడానికే ఇవాళ మేము సంకల్పంతో ముందుకు పోయినాం. సరే, మీ సంకల్పానికి మీరు హామీ ఇవ్వగలుగుతారా? ఈ గడువు పరిధి లోపల బీసీలకి ఇవి ఏవైతే ఇచ్చామో హామీలు, ఎందుకంటే ఎవరిదైనా కూడా అధికారం పరిధి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితేనేమో ఇంకొక రకమైన మాట ఉంటుంది రాజకీయ నాయకుడిది. 5 ఏళ్ల తర్వాత ఆగిపోతేనేమో మేమేం చేయలేం కదా, అధికారం లేదు కదా అంటున్నారు. దీన్ని మీరు సరైన పరిష్కారం వైపు తీసుకెళ్ళడానికి మీ నాయకుడి ద్వారా మీరు సాధించడానికి ఏం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం అగ్రకులంలో పుట్టి ఉండవచ్చు, కానీ వారి ఆలోచనలు మొత్తం కూడా ఈ వర్గాలకు సామాజిక న్యాయం చేయాలి. ఇది సామాజిక న్యాయం అనేది కేవలం బోర్డుల మీద రాస్తుండ్రు. ఇది నా నాయకుడు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చాలన్న సంకల్పంతో చట్టబద్ధమైనటువంటి డెడికేషన్ కమిషన్ వేసిండు. బీసీ కమిషన్ అన్ని జిల్లాలు తిరిగినాయి. అదేవిధంగా సాంకేతిక నిపుణులతోటి కంప్యూటరైజేషన్ చేసి ఆ బిల్లును తీసుకొచ్చి శాసనసభలో అన్ని పార్టీలతోటి అది రాజకీయ అవకాశాలు కావచ్చు, విద్య, ఉద్యోగం, వైద్య అన్ని అవకాశాలలో 42% ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి పాస్ చేసిండు. కానీ ఆ రిజర్వేషన్ బిల్లు అనేది అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రాన్ని ఉంటుంది మేడం. ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి దేవతా వస్త్రాలు అంటాం. ఇప్పుడు దేవతా వస్త్రాలు ఉన్నాయని చెప్పంటారు, కానీ ఏది ఉండదు. మీరు గమనించాల్సింది ఏంటంటే చట్టంలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది. ఎస్సీ వర్గీకరణ అనేది గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉంటుండే, కానీ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, అన్ని రాష్ట్రాలు అంగీకరించి రాష్ట్రాలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏది 5గురు బెంచ్ ఉన్నది, 4 ఒప్పుకున్నారు, ఒక ఆయన ఒప్పుకోలేదు. అయినప్పుడు కూడా రాష్ట్రాలు ఇవాళ అందుకే భారతదేశంలో మొదటిసారిగా కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన చరిత్ర, రికార్డు సృష్టించిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు. చరిత్ర బాగానే ఉంటుంది, ఫలితం కదా కావాలి. ఆ ఫలితం అనేది ఎప్పటికి వస్తుంది? నేనేమంటున్నానంటే డెడ్ లైన్ అనేది మేము పెట్టింది కాదు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. అది భారతీయ జనతా పార్టీ బీసీల కోసం చేస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ ఎస్కేపిజమే ఇది ఆర్భాటమే ఇది తప్పండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారు ఏదైతే చేయగలిగినంత పని చేసిండ్రు. ఇప్పుడు మీరున్నారండి, మేము ఉన్నామండి. నేను నా పరిధిలో 50 కేజీలు మోసుకొని రాగలను పైకి. 200 కేజీలు మేము ఎట్లా మోయగలుగుతామండి? మా పరిధిలో ఎంత మోయగలమో అంతన్న పరిష్కారం ఇవ్వాలి 100%. అందుకోసమే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలో ఎవరికి ఇచ్చారంటే అద్దంకి దయాకర్ ఎవరండి, ఒక దళితుడు. అదేవిధంగా శంకర్ నాయక్ ఎవరండి, గిరిజనుడండి. అదేవిధంగా నెల్లికంటి సత్యం ఎవరండి, సిపిఐ నుంచి వచ్చినట్టు ఒక యాదవ్ సామాజిక వర్గం. మాకు 4 అవకాశం ఉంటే మేము 3 ఇచ్చినాం కదా.
ఇది కదా మా సంకల్పం. తర్వాత రాష్ట్రంలో బీసీల నియామకం చేస్తే అన్ని బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అగ్రకులాలకు 2 చోట్ల మీరన్న 4 పేర్లు కూడా చాలా స్ట్రగుల్ చేయాల్సిన అవసరం అసలు యువర్ సెల్ఫ్ మీరు కూడా ఇవాళకి ఒక ఎమ్మెల్సీ కోసమో లేకపోతే ఇంకొక దీనికోసమో ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. దీనిని సమానత్వంగానో లేకపోతే సమన్వయంగానో ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ స్థానంలో ఉన్నారు. నేనేమంటున్నానంటే సరే అవకాశాలు అనేవి సమయాన్ని బట్టి ఆ యొక్క నాయకుడు తీసుకునే అద్దంకి దయాకర్ గారు 3 సార్లు 4 సార్లు ముందుకొచ్చి ఈక్వేషన్స్ వెనక్కి వచ్చింది. అంటే మీరు గమనించాలి, అద్దంకి దయాకర్ గారు 2 సార్లు పోటీ చేశారు. 3 సార్లు 2 సార్లు అంటారు కానీ ఇక మేము వారితో సమానంగా పని చేసినప్పుడు కూడా మాకు ఇక అవకాశం రాలే. వారు ఎమ్మెల్సీ అయినరు, సంతోషం, వారికి దక్కాల్సిందే, డౌట్ ఏం లేదు. వారికి 2 సార్లు ఇచ్చిన అవకాశం తుంగతుర్తి నుంచి, మాకు ఒక్కసారి ఇట్లా అవకాశం మీలే. నష్టపోయిన వాళ్ళలో మేమున్నాం. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది ఒక్క చేతిలో ఉండదండి. రాష్ట్రంలో అంతా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటుంది. దాంట్లో ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. కేంద్ర నాయకత్వం కదా ఇది, ఏక నాయకత్వం కాదు, కుటుంబ పార్టీ కాదు, లేకపోతే రాష్ట్ర ప్రాంతీయ పార్టీ కాదు. ఎందుకంటే కేసీఆర్ అనుకో ఆయన పెన్ను పెట్టి ఎవరికైనా ఇవ్వచ్చు, ఆయనకు నచ్చిన వాళ్ళకు మందు గోళీలు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు వారికి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో పార్టీకి పనిచేయడం, వారి వల్ల పార్టీకి ఉపయోగం, ఏ వర్గాలకైతే అన్యాయం జరిగిందో ఆ వర్గాలను నింపుకుంటే పోయే కార్యక్రమం చేస్తారు. కాబట్టి 100% నేను ఒక విశ్వాసంతో ఉన్నా. ఇప్పుడు ఒక మాట చెప్తా, పార్టీలో కష్టపడే నాయకులకు న్యాయం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇక్కడ సామాన్యులకు న్యాయం జరగాలన్నా అధికారంలో ఉన్న కేంద్రం చేయాలి. అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి అసలు? మరి అంటే అలా ఆకాశం వైపు చూస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, మీలాంటి క్షేత్రస్థాయి నాయకులు పరిష్కారం చూపించగలిగే సమస్యలు మీరేమన్నా ఐడెంటిఫై చేశారా? అసలు ఇక్కడిక్కడ అయిపోతాయి, మన రాష్ట్ర బడ్జెట్లో అయిపోతాయి, మనకు సంబంధించిన నాయకుల పరిధిలో అయిపోతాయి అనిపించింది. అంటే అప్పుడైనా కొన్ని సమస్యలు పరిష్కృతం అవుతాయిగా. అంటే మీరు చెప్పిందంటే 2 ఉన్నాయి. ఒకటేమో మీరు బడ్జెట్, తర్వాత నాయకులతోనే అనుకునేటువంటి కార్యక్రమాలు ఒకటైతే, పదవులకు సంబంధించిందేమో కేంద్రంలో ఉండేటువంటి అధినాయకత్వం. అంటే మాకు అనేది ఢిల్లీ కేంద్రం, ఏఐసిసి కానీ, తర్వాత బీజేపీ వాళ్ళకు కేంద్రంలో ఉంటుంది. అక్కడ చెప్తే తప్ప, అలా మనసు ఉంటే తప్ప మీకు రిజల్ట్ రాదు. అంటే అట్లా కదండి. ఇక్కడ ఉండే నాయకత్వం ఎవరైతే 5-6 ముఖ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరెవరు కష్టపడ్డారు, వారి పార్టీకి కంట్రిబ్యూషన్ ఏంది, వారు చేసిన పని విధానాలన్నీ సామాజిక వర్గాల వారిగా అన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారండి. ఊరికి ఏమి ఇయ్యరు. ఎందుకంటే ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభలు కానీ, మంత్రులు కానీ అన్నీ కూడా దానికి ఒక లెక్క ఉంది. అంటే మీరు చేసిన పనులకి ఈక్వేషన్ లేదని మిమ్మల్ని అడుగుతాను. నేను ఏమంటానంటే, నాకు అవకాశం రాలేదో ఏమో, ఇంకా పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందో ఏమో, చూద్దాం కాలం ఏం నిర్ణయిస్తుందో. కాలంలో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందేమో అని ఆశించి పనిచేస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలోంచి బయటకు వెళ్తున్నారు, వెళ్ళిపోతారనే ఒక అపోహలు కానివ్వండి, రూమర్స్ కానీ 22లో వచ్చాయి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో. ఇది నిజమేనా? మీరు ఆ ఆలోచన ఉందా? చూడండి మేడం, నా చిన్నతనం నుంచి ఈనాటి వరకు ఒక క్రమశిక్షణ కలిగినట్టు కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా టికెట్ ఆశించి భంగపడ్డా. 2014లో అడిగినా, 18లో అడిగినాం, బై ఎలక్షన్లో అడిగినాం. ఇప్పుడు మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు పాల్వాయి రేవంత్ గారు వెళ్ళినారు, పల్లె రవి గారు వెళ్ళినారు, చలమల కృష్ణారెడ్డి గారు వెళ్ళినారు. నాకు టికెట్ ఇవ్వకున్నా రాజగోపాల్ రెడ్డి గారి విజయంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మక్కువని దీక్షతోటి పనిచేసుకుంటూ వచ్చినా, గెలిచినా, ఓడినా. నేనే రోజు కూడా పార్టీలు మారడం కానీ, లేకపోతే అవసరాల కొరకు యువతలకు అవతల జంపు చేయడం కానీ నేను చేస్తే అయ్యేది ఏముంది, పోతాం కదా. ఇప్పుడు దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం వచ్చేదిందా? ఎంతోమంది పోయినరు వచ్చారు. కానీ ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో మనం ఉన్నాం. సరే, మనం ఎమ్మెల్యేలు కావాలని కలలు కంటాం, పార్టీ అవకాశం ఇస్తే అవుతాం, లేకపోతే లేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, వారు 2022లో అవకాశం ఇవ్వకున్నా నేను పనిచేసిన, వారు పిసిసి అధ్యక్షులు కావాలని కోరుకున్నా, వారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని నా గొంతుని నిరంతరం ప్రజల వైపు వినిపించిన, మనకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశించిన. సరే, నా ఆశయము, నా ఆకాంక్ష రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చూసిన, నా కళ నెరవేరింది. మరి పార్టీలో నాకు ఎటువంటి అవకాశాలు ఇస్తారని భవిష్యత్తు నిర్ణయిస్తుంది తప్ప, నేను ఈనాడుగా నాకు ఇది కావాలి, ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్సీని చేయండి, ఎంపీని చేయండి అని నేనేం అడగలేదు. నా పేరు వస్తుంది పోతుంది, నా పేరు వస్తుంది పోతుంది. దానికి మీకు తెలియదు కాదు, అంగబలం, అర్ధబలం ఎంత పని చేస్తామని. నా దగ్గర డబ్బులు లేవు, పార్టీ కోసం పనిచేసుకుంటూ పోతున్నా. మీలాంటి చిత్తశుద్ధి ఉన్న నాయకులు క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఒక వర్గాలకి, అది రైతు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, లేదా ఇంకొకరు అవ్వచ్చు,
వాళ్ళ కోసం నిలబడి వాళ్ళ సమస్యలను మాత్రమే చర్చించే మీలాంటి వాళ్ళకే ఇలాంటి సందర్భం, ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేవి అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సామాన్యుడు ఏ నాయకుడిని నమ్ముతాడు? ఇలాంటి సంప్రదాయాన్ని మీరు ఏ దృష్టికోణంలో చూస్తారు? పార్టీల ఫిరాయింపు గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇవి అలా కొత్త కాదు, ఇది పాత కాదు. కానీ ఈ దుష్ట సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించి 45 మంది ఎమ్మెల్యేని ఎమ్మెల్సీలని సంతలో పశువుల కంటే ఘోరంగా కొన్నాడు. మరి మీరేమో యుద్ధం అణుబాంబులతో చేస్తారు, మేమేమో కత్తులతో చేయాలన్నా? మీరేమో మా మీద హైడ్రోజన్ బాంబులు వేస్తారు, మా మీద విమానాలతోటి బాంబులు వేస్తారు, మేమేమో చెమ్మచెక్కలు ఆడుకోవాలా? మేము అదే చేస్తాం కదా. మా రాజకీయ పార్టీ మాదేమన్నా వేరే పార్టీ, మాదేమన్నా ట్రస్టా, లేకపోతే హరే రామ హరే కృష్ణ బ్యాచా? కాదు కదా. రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తాం. మరి నువ్వు చెప్పిన విద్య కదా నీరజాక్ష. ఇవాళ నీతి గురించి మనం మాట్లాడే స్థాయిలో రాజకీయ పార్టీ లేవండి. కానీ ఇవాళ ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపిండు ముఖ్యమంత్రి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి అని మేము తెలంగాణ ప్రజలకు ఆనాడు మేమందరం అనుకున్నాం. ఎందుకంటే మా రాష్ట్రమే కదా ఇది, మా రాష్ట్రం. నువ్వు బీఆర్ఎస్ ఉండొచ్చు కాక. కానీ అనైతికమైనటువంటి విధానాలతోటి ప్రజా గొంతుకలను అణిచివేసి అడ్డగోలిగా ప్రజాస్వామ్యాన్ని కూను చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ఒక దళితుడు సిఎల్పి లీడర్ ఉంటే ఓర్చుకోలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మీరు ఇవాళ శ్రీరంగ నీతులు మాట్లాడితే మాకు అది భావ్యం అనిపిస్తుందా? మళ్ళీ వచ్చిండు రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పారు, కాంగ్రెస్కి అప్పచెప్పారు. మాకు 65 వచ్చినాయి. కానీ వచ్చిన తెల్లారి నుంచే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం కాలిపోతుంది, దిగిపోతుంది, ఇగొచ్చే అగొచ్చానంటే మేము అప్రమత్తం కామా? మీ లెక్కనే మేం కదా. కాబట్టి ఇందులో మినహాయింపులు ఏం లేవు. 100% వారికి ఏ చట్టం ఉందో, వారికి ఏ లా ఉందో, వారికి ఏ రకమైనటువంటి కోర్టులు ఉన్నాయి, మాకు అయ్యే కోర్టులు. కాబట్టి రాజకీయ పార్టీని నమ్మాలా వద్దా అనేది ఆ రాజకీయ నాయకుని, రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి నాయకుని బట్టి ఉంటుంది. ఆ నాయకుడు చక్కగా పోతే అందరు చక్కగా పోతారు. ఇక మాలాంటి నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 100% నేను ఇవాళ మీ ఛానల్ ద్వారా నేను తెలంగాణ సమాజానికి ఒక అప్పీల్ చేస్తున్నా. నాకు 44 సంవత్సరాలు ఉన్నాయి. ఒక మహత్తరమైనటువంటి సంకల్ప బలంతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి కొట్లాడిన ఒక పేద వర్గాల మధ్యతరగతి చేనేత బిడ్డగా వచ్చిన. కానీ నేను నా ఒక్కరి కోసం పనిచేయలే. ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల కోసం, అది ఏ వర్గమైనా కావచ్చు, అది అగ్రవర్ణం కావచ్చు, నిమ్నవర్ణం కావచ్చు, అది రెడ్డి కానీ, చౌదరి కానీ, కమ్మ కానీ, లేకపోతే ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని వర్గాల కోసం నేను పనిచేసిన. నా సంకల్పం తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడి జైలుకు వచ్చినవాడిని. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని పూర్తిగా నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన. టికెట్ ఆశించిన, భంగపడ్డా, రాలేదు. మళ్ళీ అడిగినా మళ్ళీ రాలేదు. నాది కథ ఎట్లుందంటే రెడ్డి వచ్చే మొదలైనట్టు ఉన్నది. అయినా నేను బాధపడతలేను. 100% కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని, సంక్షేమ కార్యక్రమాలని, మా ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకుపోతా. నేను మరొకసారి అప్పీల్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీలు మారడం కానీ, లేకపోతే టికెట్ల కోసం జంపు జలాలు కానీ నేను చేయనండి. మీరు చేయరు. కానీ ఇక్కడ నీతి సూత్రాలు అనేది ఎదుటి వాళ్ళకి చెప్పడం మన తప్పులు. గురివింద గింజ అంటాం కదా. ఉద్యమ సమయంలో భాషకు సంబంధించిన సంస్కారం మర్చిపోవడం అనేది ఉద్యమ తీవ్రత అని చెప్పని అన్నాము. ఆ సమయం అయిపోయింది. ఎలక్షన్ సమయంలో ఆ ఉద్యమ నేత తప్పులు చేస్తున్నాడు కాబట్టి ఆయన వాడిన భాషనే మేము వాడతాము అని చెప్పని ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడారు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకునే దీంట్లో మళ్ళీ వాళ్ళుగా నిజంగా చెప్పాలంటే జర్నలిజం మీద పడ్డారు. జర్నలిజం అనేది క్షేత్రస్థాయిలో జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో యథాతథంగా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అనేది ఒకటి చేస్తున్నారు. అటువంటి ఆ నిజమైన జర్నలిజాన్ని పక్కకు పెట్టి వేరే జర్నలిజాన్ని పెంచి పోషించి వాళ్ళకు అనుగుణంగా ఉండేది పెంచి పోషించిన నాయకులుగాను వీళ్ళు పేరు తెచ్చుకున్నారు. కానీ తమకి నొప్పి వచ్చినప్పుడే మొన్న రేవంత్ రెడ్డి గారు భార్య పిల్లలను అంటున్నారు అని చెప్పని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా భాష గురించి మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఎందుకనంటే ఆయన భాషలో చాలా అసహ్యకరమైన పదాలు చాలా చూసాం. తొండల్ని వదలటం అన్నారు, రెండలు అన్నారు, ఇంకా రకరకాలుగా ఎవరు మగాడు అనేదాకా కూడా వెళ్ళారు స్థాయి వరకు ప్రత్యర్థి నాయకుల్ని. అంటే ఒకళ్ళని ఎత్తి చూపించే ముందు 4 వేళ్ళు మన వైపు తిరుగుతున్నాయన్న ఆలోచన ఒక రాష్ట్ర నాయకుడు మర్చిపోవడాన్ని ఎలా చూడాలి? మేడం, ఉద్యమం సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నో మాటలు మాట్లాడారు.
చాలా పెద్ద భాషలు. ఇక అసలు అవి చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచంలో బూతు పితామహుడు ఆస్కార్ అవార్డు నోబెల్ ప్రైజ్ వస్తే కేసీఆర్కే వస్తుంది. పోనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు వచ్చిండ్రు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సినటువంటి మాటలు వదిలిపెట్టి కల్చర్లెస్గా మాట్లాడి అవహేళన చేసి నీచాతి నీచమైన బండ బూతులు రాయడానికి వినడానికి అవకాశం లేనటువంటి భాషలు ప్రయోగించి కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని అడ్డగోలుగా తిట్టినటువంటి సందర్భం వందలు వేలుని. మరి అటువంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకునిగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సరైనటువంటి సమాధానం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి తిట్టడు తప్ప వారి కనీసం బుద్ధితోనైనా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మార్చుకుంటాడేమని అన్నాడు తప్ప వ్యక్తిగతమైనటువంటి దూషణలు మీరంతా చూడండి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకు నేను చెప్తున్న ఈ మాట అంటే లక్షల సార్లు వాళ్ళ మంత్రులు మాట్లాడిరండి. కేటీఆర్ అయితే నపుంసకులు, వెధవలు, రండలు ఇవన్నీ ఇక మీరు మీ దాంట్లో కట్ చేస్తూ వస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇటువంటి నీచాతి నీచమైన భాష మాట్లాడి ఇవాళ మేము అధికారంలోకి వస్తే ఓర్చుకోలేని మీరు మీ సొంత సోషల్ మీడియాలో మీ మంది మాగదుల యొక్క టీవీలలో ముఖ్యమంత్రిని ఎంత పడితే అంత మాట అనొచ్చునా మేము వ్యతిరేకిస్తామండి. ముఖ్యమంత్రిని తిట్టకూడదు. భాష అనేది అందరికీ ఒకటే, మీకైనా మాకైనా ఈ భాష. కానీ ఆ బూతు పంచాంగం నేర్పినటువంటి పితామహులు మీరేగా, బాటలు వేసింది మీరేగా. మరి అట్లాంటప్పుడు మరి ఇవాళ మమ్మల్ని మేము ఆ రోజు చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వచ్చిండండి రేవంత్ రెడ్డి గారు. అంశాలను తీసుకున్నాం. ఒకటి నిరుద్యోగుల్లో, తర్వాత బలైన వర్గాలకు అన్యాయం జరగడం, ఆ తర్వాత పేపర్లు అమ్ముకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత డిఎస్ వేయకపోతే వీటి గురించి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు తప్ప వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాల గురించి మేము ఎన్నడూ మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు. మీరు మాట్లాడారు భూత పంచాంగం అంటున్నారు, లేదా మీరు మాట్లాడుతున్నారు. వీళ్ళు నాయకులు మీరు మాట్లాడు మేము అనుసరించమా అని విఘ్నత గల నాయకులు మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడినప్పుడు సామాన్యుడు అనుసరించడా అండి? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అవును, అందుకోసమే నేను ఏమంటానంటే సామాన్యుడు తిట్టేదాన్ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఒకటండి, సామాన్యులు లేదా బాధతోటో కష్టంతోటో దుఃఖంతోటో ఊళ్ళలో మాట్లాడతారు. కానీ దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో వచ్చి ముఖ్యమంత్రిని తిట్టించి లేకపోతే వాళ్ళకు అనుకూలమైనటువంటి ఛానల్లో ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలని అన్నదమ్ములను తిడితే ఆయన వ్యక్తి కాదా? ఆయన రక్తం మసలదా? నిన్నంటే ఎందుకు బాధ? ఈ బాధ ఒకవేళ నిన్నే మేము అట్లా అంటాం అనుకో, కేసీఆర్ కుటుంబాన్ని, మీకు బాధ కదా? అందుకోసమే ఎవరైతే ప్రారంభం చేశారో వాళ్ళు వెనుకకు దక్కాలి. కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని వ్యక్తిగత హననానికి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే మీరు ఏదైనా మాట్లాడతారా? మీరు ప్రతిపక్షంలో ఉండరు కాబట్టి మీరు ఏదైనా చెల్తుందా? ఇది కాదు కదా. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మీద మాట్లాడు, నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడు, రైతాంగం గురించి మాట్లాడు, మహిళలకు అమలు చేస్తున్న పథకాల మీద తప్పులుంటే మాట్లాడు. కానీ ప్రజల గొంతు నొక్కుతారు, ప్రతిపక్షాలను బయటికి గెంటేస్తారు, మీడియాని మూసేస్తారు, ఛానళ్ళని మూసేసారండి వాళ్ళు ఆ రోజుల్లో. అంటే నేను ఒకటి అడుగుతాను, అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన మనిషి రాష్ట్రంలో ఆయనకి ఈ విషయాలు నచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ అనేది ఏర్పడిన తర్వాత శ్వేతపత్రం అంటూ రాష్ట్ర స్థితిగతులన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి చూపించిన వ్యక్తి ఇలాంటి లోపాలను కూడా ఎక్కడికక్కడ ఇన్వెస్టిగేట్ చేసి ఇది జరుగుతోంది అని రుజువులతో చూపించి మాట్లాడితే బాగుండేది. కానీ ప్రజా సమస్యలని ఎక్కడైతే చర్చించాలో, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎక్కడైతే చర్చించాలో స్వంత సమస్యని చర్చించడం అనేది అది విమర్శలకు దారితీయలేదా? అంటే ఒకటండి, మాకు మేముగా ఎన్నడూగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ కూడా కుటుంబ సమస్యలను మరో సమస్యను ఎలుగెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నాకు ఆ బిడ్డ ఉంది, పెళ్ళి అయిపోయింది, ఇక నేను ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు, ఎందుకంటే రాజకీయంగా మనం కొట్టుకున్నాం, అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకమైనటువంటి వ్యక్తులను కించపరుస్తూ అవహేళనతో చేస్తూ అడ్డగోలిగా మాట్లాడుతూ ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతుండండి. మా ఇంటికి కూడా బీకలేవు అనే మాట కేసీఆర్ సంస్కారం ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు బట్టలు కూడా తీస్తానంటలా ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఒకరికైనా ఇప్పుడు ముఖ్యమంత్రి పద పక్క పెట్టు, మన కోపం రాదా అండి? మన కుటుంబ సభ్యులని, మన బిడ్డని, మన పిల్లల్ని సమన్వయం సహనం ఉంటుంది. కానీ ఒక దశకు వచ్చేసరికి
మీరైనా మేమైనా మేడం, ఎలా ఒక మీడియా ఉంది కాబట్టి మనం కొన్ని మాటలు మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. కానీ కొన్ని సందర్భాలలో మన కుటుంబాన్ని తిరిగితే మన రక్తం మసలదా? మన 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 వ్యక్తులని, మన భార్యలని, మన అమ్మని, మన తల్లిని తిరిగితే మనకు బాధ కదా. అందుకే ముఖ్యమంత్రి గారు ఆ రకంగా అన్నారు తప్ప వారిని మొదటగా దూషించలేదు. రెండో విషయము, ఇవాళ మాకు మేముగా వ్యక్తిగతంగా లేదా దాడి చేస్తలేమండి. వ్యక్తిగతంగా దాడి చేసి 2 సార్లు జైలుకు పంపించారు రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో అడ్డంగా దొరికినటువంటి దొంగల దోపిడీ ముఠ కేసీఆర్ యొక్క కుటుంబం. వాళ్ళు రహస్యంగా వినాల్సినటువంటి అన్నీ కూడా విని ఏం చేయాలో అది చేసి ఈ రాష్ట్రంలో అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరంలో 100,000 కోట్ల రూపాయలు దోచుకుని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మిషన్ భగీరథకు సంబంధించిన కూడా ఎంక్వైరీ నడుస్తుంది. తర్వాత ధరణి పేరుతోటి 100,000 ఎకరాలు తీసుకున్నారు. ఇవి ఎంక్వైరీ జరుగుతున్న చట్టబద్ధంగా అధికారులతోటి ఎంక్వైరీ చేపిస్తున్నాం. మేము వ్యక్తిగతంగా ఆరోపణ చేసి వదులుకోవటం లేదు. కానీ మీరు ఇవాళ అసహనంతో, అంటే మీ దొంగ అన్నట్టుగా తాము దొంగతనం చేస్తారు, దోపిడీ చేస్తారు, రాష్ట్ర సంపద దోచుకుంటారు, మీ కుటుంబాన్ని దోచిపెట్టుకుంటారు. తిరిగి మేము ఎంక్వైరీ చేస్తుంటే అట్లా కాదు, ఇట్ట చేయొద్దు, అట్ట చేయొద్దు. నువ్వు ఎట్ట చెప్తావు? ఒక ముఖ్యమంత్రికి విచక్షణ అధికారం ఉంటుంది. మీరు చేసినటువంటి తప్పు చేసినా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది. నువ్వు ఈ కార్ రేస్ పేరుతోటి 40-50 కోట్ల రూపాయలు అప్పనంగా దోచిపెట్టి 100 కోట్లు దోచిపెడతానికి ప్లాన్ వేసినావు. దానికి ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు RBIకి పన్ను కట్టింది. మరి మంత్రిమండలి ఆమోదం లేదు, దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఇది కదా తప్పు. కేటీఆర్ గారు ఏ బట్టలు వేసుకుంటే మాకెందుకు, ఏ షూస్ వేసుకుంటే మాకెందుకు, ఆయన ఏ సినిమాకు పోతే మాకెందుకు, ఆయన మేకప్ వేసుకోలేదా మా ముఖ్యమంత్రికి ఎందుకండి? మాకు అవసరం లేదు. ఇవాళ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత బాధ్యతతోటి పనిచేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పరిపాలన. అందుకోసమే ఇవాళ అసెంబ్లీలో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్న కారణం మీకు ఇచ్చిన స్వేచ్ఛ. ఎందుకు? మేము తప్పు చేయలే. మేము ఏ రోజు కూడా ఒక రూపాయి కానీ నయా పైసా కానీ ఇతరులకు అప్పనంగా దోచిపెట్టలేదు, కమిషన్లు ఇవ్వలేదు. అందుకోసమే మా ముఖ్యమంత్రి మీరు మాట్లాడండి, మీకు స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి. ఆ రోజు మీరు 10 సంవత్సరాల్లో మొత్తం మీరు కనుక తీసుకుంటే ఒక్కరోజు ప్రతిపక్ష నాయకునికి అవకాశం ఇవ్వలే, బయటికి గెంటేసిండ్రు. ఆ రోజు సంపత్ కుమార్ని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఎక్స్పెల్ చేసిరండి శాసనసభ నుంచి. ఇది కాదా వాళ్ళ దౌర్జన్యం? ఇది కాదా వారి యొక్క ఏకరీతి పరిపాలన? అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు సభలో చర్చించమని కేసీఆర్ని రిక్వెస్ట్ చేసిండు, నువ్వు రా శాసనసభకు, నువ్వు ఫామ్ హౌస్లో ఎందుకుంటావు అంటే, ఒక సామాన్యుడు, ఒక రైతు బిడ్డ, ఒక బలహీన వర్గాల ఆకాంక్షలతోటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఓర్చుకోక నువ్వు రాలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు. నీ కళ్ళు ఆ యొక్క ముఖ్యమంత్రిని చూడలేని పరిస్థితి. వీళ్ళేంది వచ్చుడేంది నాకు అంటే మాది ఈ రాజ్యం, మేమే ఉంటామని మీరు అనుకుంటున్నారు. అందుకోసం ప్రజలు మిమ్మల్ని దించిరు, మమ్మల్ని ఎక్కించరు. రాజకీయ నాయకులు నువ్వా నేనా అని మాట్లాడుకుంటారు. మళ్ళీ అధికారం ఇచ్చినా అధికారం పోయినా ప్రజలు ఇచ్చారంటారు. కానీ ఏదైతే అధికారానికి కీలకము మూలకమో ప్రజలకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన మాత్రం విస్మరించేస్తారు. దీంట్లో భాగంగానే రైతు బంధు కేసీఆర్ ఏమంటున్నారు, వాళ్ళ టీము, మేము రైతు బంధు సక్రమంగా ఇచ్చాం, దళిత బంధు సక్రమంగా ఇచ్చాం, లేదు మేము అన్ని వర్గాల వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నాం, అవసరమైతే ఉద్యోగుల జీతాలు ఆపాం, లేకపోతే ఇంకొకళ్ళు ఆపాం అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అది ఒక పక్కనైతే రేవంత్ రెడ్డి గారు నేను ఉద్యోగులకి మొదటి రోజున జీతం ఇస్తానని చెప్పి మొదలుకొచ్చారు. నెక్స్ట్ గడీల పాలన కూలగొడతానని చెప్పి ఆ రోజునే మాట్లాడారు. నెక్స్ట్ ఆయన చేసింది రైతు బంధు ఇవ్వట్లేదు. నెక్స్ట్ హైడ్రా అనే కూల్చివేతల్లో సామాన్యులు కూడా నిందలు వేసే పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని ఎలా చూడాలి కూలంకషంగా? మేడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసిరో మొదటి రోజు బస్సులో ప్రయాణం చేయడానికి తొలి సంతకం చేసిండు. అది వారి యొక్క విజన్కు, వారి యొక్క హామీకి నిదర్శనం. 2 కంచె గోడలు కట్టబడ్డాయి. ప్రగతి భవన్ అనేది అయితే మీ సామ్రాజ్యం నిర్మించుకున్న కేసీఆర్ గారి యొక్క సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యం చుట్టూన్నటువంటి ఇనుప కంచెలను తొలగించాడు. అది మా ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. రైతు బంధు సరిగా అమలు కాకపోవడం అండ్ హైడ్రా కూల్చివేతల ఆర్భాటం, ఈ రెండింటిని కొత్త ప్రభుత్వాన్ని ఏ కోణంలో ప్రజలు చూడాలని చెప్పి అంటారు మీరు? రాష్ట్ర ప్రభుత్వము వచ్చే నాటికే ఈ రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల అప్పు, పాత పెండింగ్ బిల్లులతో కలిపితే 8,20,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా చెప్పిండ్రు, ఏంది 6,500 కోట్ల రూపాయలు జీతాలు, 6,500 గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పుల మీద వడ్డీలు కట్టే కార్యక్రమం, మిగతా వాటిని సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాం. కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ 1వ తారీఖున జీతాలు వేయడం, తర్వాత 57,000 మంది కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి.
అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఈ హంగు ఆర్భాటాలు లేదా దుబారా ఖర్చులన్నీ కూడా తగ్గించుకొని ప్రభుత్వం అనవసరమైనటువంటి వ్యయాలు పెట్టకుండా భవిష్యత్తులో ప్రజలకు ఏదైతే మన సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ రైతు బంధు గతంలో 5,000 వస్తుండే, దీన్ని 6,000 రూపాయలు చేసి ఇప్పటికి 4 ఎకరాల వరకు పడ్డది. ఖచ్చితంగా ఆర్థిక వెసులుబాటుగా అన్నింటి నుంచి తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము కేవలం గతంలో ఏదైతే చెప్పినామో వ్యవసాయ భూములకు మాత్రమే ఇస్తామని చెప్పినాం, వాటిని చేస్తూ ఉన్నాం. రియల్ ఎస్టేట్ సంస్థలకు లేకపోతే పెద్ద పెద్ద భూస్వాములకు వాటిని కూడా కట్ చేసుకుంటూ వచ్చాం. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవడానికి ఒక లైన్ పడుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే మాకు 16 నెలల సమయం అయింది, ఇప్పటికి ఇంకా మిగతా సమయం ఉంది. హైడ్రా అనేది ఇది కేవలం కూల్చివేతలకు సంబంధించి కాదండి. రాష్ట్ర ప్రభుత్వము చెరువుల యొక్క నియంత్రణ కానీ, అంటే దాని చుట్టుముట్టు ఎవరైతే ఆక్రమించుకున్నారో పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కొత్త వెంచర్లు వేసి చెరువుని కబ్జాలు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో అనుమతులు తీసుకుని అక్రమంగా వాటిని అన్నింటిని కూడా ఇవాళ స్ట్రీమ్లైజేషన్ చేసి పేద వర్గాలను కూడా అక్కడ ఏవైతే అనవసరంగా కట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా దూర ప్రాంతాలకు తొలగించేటువంటి కార్యక్రమం తప్ప పేదవాళ్ళకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కార్యక్రమం కాదు. ఎందుకు చెప్తున్నంటే ప్రభుత్వ భూములలో అక్రమంగా వెంచలేసినటువంటి దొంగల యొక్క దోపిడీదారుల యొక్క భయం తప్ప ఇది సామాన్యులకు మేలు చేసే కార్యక్రమం. పేద వర్గాలని కాపాడు. ఎందుకంటే ఇవాళ FTL ఎక్కడున్నది, బఫర్ జోన్ ఎక్కడున్నది, ఇవన్నీ కూడా తేల్చడం ద్వారా రేపు భవిష్యత్తులో కట్టబడేటువంటి బిల్డింగ్లు కూడా జాగ్రత్తగా కడతారు. అరే ఇది మనం అనవసరంగా FTLలో ఉందనుకో, కట్టడు వాడ బిల్డింగు. దాంతో ప్రభుత్వం కూడా మొత్తం కూడా దాన్ని ఫెన్సింగ్ చేస్తుంది, సుందరీకరణ చేస్తూ ఉంది. దాంతో అవేర్నెస్ రావడం. ఆ తర్వాత ఇవాళ మనము మురికి కూపంగా తయారైంది. హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది. మీరు చూడండి ఈ మూసి పక్కకు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి. అదేవిధంగా బంజారా హిల్స్లో, మియాపూర్లో, మాదాపూర్లో ఇవన్నీ చేసుకుంటూ పోతే హైటెక్ సిటీ, మోకిల్లా, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ఉన్నదంటే అక్కడ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ దిగువ ప్రాంతంలో ఉండబడేటువంటి బలహీన వర్గాలు, పేదవాళ్ళు, రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళ పరిస్థితి వర్షం వస్తే తర్వాత వరదలు వస్తే బతకలేనటువంటి పరిస్థితి, ఉండలేని పరిస్థితి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు థేమ్స్ నది తీరంలో కానీ లేకపోతే సింగపూర్లో కానీ కొరియాలో కానీ ఆ మురికి కాలువలో ఉన్నటువంటి వాళ్ళని అందరూ కూడా రిహాబిలిటేషన్ చేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి నష్టపరిహారంగా వాళ్ళకి ఏదైతే కార్యక్రమాలు ఇచ్చి అక్కడ మునగకుండా దాని చుట్టూ కూడా మంచిగా గోడలు కట్టి వాటిని అన్నిటి సుందరీకరణ చేస్తూ చెట్లు పెట్టే కార్యక్రమం తీసుకున్నది తప్ప అది ఇంటి కార్యక్రమం కాదండి. నేను 100% చెప్తున్నా, ఒక మంచి కార్యక్రమం అది. ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి, వాళ్ళకి నష్టపరిహారంగా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందుకోసమే చుట్టూన్నటువంటి 16,000 కుటుంబాలని ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లలో ఇచ్చే కార్యక్రమం కానీ, లేకపోతే ఇమ్మీడియట్గా ఖాళీ చేస్తే వాళ్ళకి ఇచ్చేది కానీ, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దీన్ని అందరూ కూడా అభినందించాలి. కానీ ఊరికి మేము ప్రభుత్వంలో లేము కాబట్టి మేము ఏదైనా ఆరోపణలు చేస్తాం అనే మాట ఏదైతుందో అది మంచిది కాదు. వర్షం వస్తే చాలామంది కొట్టుకుపోతారండి నాలాలలో. మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్లో వర్షం వస్తే పేదవాళ్ళు ఎక్కడ ఉండాలి, ఆ మూసి ఉప్పొంగి చాలామంది కొట్టుకుపోయారండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. ఇటువంటి దాని మీద కనీసం మానవత్వం జాలి ఉండదండి. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఒక పునాది వేస్తూ ఉన్నారు. కానీ 52,000 కోట్ల కోసం ఇది మాత్రం చేస్తున్నారనేది ఇప్పుడు ఆరోపణగా దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయ ఆరోపణలు వాళ్ళు ఎంతైనా చేస్తారు. ఇంకా DPRలు కాలే, ప్రాజెక్టు కాలే, కోట్ల రూపాయలు కాదండి. అక్కడ ఉన్నటువంటి వాటిని కొంత బ్యాంకు రుణం తీసుకొచ్చి లేదా కొంతమంది అక్కడ ఉండేటువంటి మూసి చుట్టూ చాలా భూములు కూడా ఉన్నాయి ప్రభుత్వానికి, వాటిని అనేది డెవలప్మెంట్కి ఇచ్చి చేస్తారు తప్ప దీన్ని ప్రభుత్వ బడ్జెట్లో పెట్టి లక్షల కోట్లు అనే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మేము ప్రతిపక్షాలు ఉన్నాం ఏదైనా మాట్లాడతాం, అధికారం ఉన్నప్పుడు ఏమో దోచుకుంటాం, పేదవాళ్ళకి సాయం చేయం. కానీ వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ మీద బట్ట కాల్చి మీద వేస్తాం. ఇది వాళ్ళ BRS యొక్క సిద్ధాంతం. అందుకోసమే నేను ఏమంటున్నానంటే ఒక సంకల్పంతో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది పునాది మా యొక్క ముఖ్యమంత్రి గారు వేసినారు. రేపు భవిష్యత్తులో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఆశీర్వదిస్తే మరొకసారి వస్తాం, లేదు అంటే మరో ప్రభుత్వం వచ్చినా ఈ కార్యక్రమం కొనసాగిస్తే మంచిదని చెప్తున్నాం. మీరు ఫైట్ చేస్తారు అప్పుడు దానిపైన 100% అండి, ఇందులో అనుమానం లేదు. మీకు ఒక మాట కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్య, వైద్యం, ఉద్యోగం అన్నిటికి మించి దావోస్లో 1,78,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకున్నారు. ఆయన తీర్చినప్పుడు 7 గ్రౌండ్ అయింది, 7 పరిశ్రమలు వచ్చినాయి, ఏమి రాలేదు. ఏమైనా ఆయన మంది మాగదులు డప్పులు కొట్టుకొని సంకలు గుర్తుకునే తప్ప ఎక్కడ లేవండి, ఎక్కడ కాలేదు, గ్రౌండ్ కాలేదు, పరిశ్రమలు రాలేదు. పరిశ్రమలు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు లాంటి ఒక
విలువలు కలిగినటువంటి లేదా నాలెడ్జ్ ఉన్నటువంటి గొప్ప మంత్రి దొరికిందండి. వారి పారదర్శకమైనటువంటి ఆలోచనలు ఈ భవిష్యత్తు తరాలకు విద్య ఉద్యోగం కల్పించే కార్యక్రమాలు, వారు విదేశాల నుంచి తీసుకొచ్చే పెట్టుబడులు, రాష్ట్రంలో ఉండబడేటువంటి నిరుద్యోగుల పాలిట కల్పవృక్షం కాబోతా ఉంది. ఇది తెలంగాణ భవిష్యత్తుని దిశ తీర్చబోయేటువంటి దావోస్ పర్యటన. అందుకే ముఖ్యమంత్రి గారిని రైజింగ్ తెలంగాణ పేరుతోటి ఈ తెలంగాణని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దబోతాం. హైదరాబాద్ రైజింగ్ తెలంగాణ వినడానికి చాలా బాగుంది. కానీ అదే తెలంగాణలో నగరం నడిబొట్టున ఏవైతే ప్రభుత్వ ఆస్తి నగరానికి ఒక ఆక్సిజన్ లాగా ఉన్నటువంటి హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 500 ఎకరాలని అమ్మాలని ప్రభుత్వం సంకల్పించడం ఎలా చూడాలి? ఒక విద్యార్థి నాయకుడిగా మీరు ఎలా చూస్తారు దీన్ని? మేడం, అవి యూనివర్సిటీ భూములు కావు. అది 25 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వము కొట్లాడుతున్నటువంటి భూములు. అవి కేవలం అప్పనంగా కేసీఆర్ బంధువులకు ఆడవాడు బిల్లు కావాలని ఉంటాడు, వారు కోర్టులో వేస్తే దానికి ఎగనిస్ట్గా ఈ ప్రభుత్వం కొట్లాడి 400 ఎకరాలను స్వాధీనం తీసుకుంది. యూనివర్సిటీ భూముల జోలికి భూము. గతంలో యూనివర్సిటీ భూములు తీసుకొని డబల్ బెడ్రూమ్లు కడతా అని చెప్పి మాట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్. మేం కాదు, ప్రభుత్వ భూములను అప్పనంగా వారి మంది మాగదులకు దోచిపెట్టాను. ఇవాళ ప్రభుత్వము వాటిని అన్నింటిని కూడా తనఖా పెట్టి కొన్ని డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉండబడేటువంటి లేదా హైదరాబాద్లో ఉండేటువంటి పౌరులకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం తప్ప ఇది వ్యక్తిగతమైన కార్యక్రమం కాదు. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కన స్థలాల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇదే వివాదం తలెత్తింది. ఎందుకు ఇలా ప్రభుత్వ భూముల్ని భవిష్యత్తు తరాల కోసం దాచాల్సిన ఒక నాయకులు ఈ అమ్మకాలు పెట్టడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు హైకోర్టు ఉన్నదండి, అది ఓల్డ్ బిల్డింగ్లో నడుస్తుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టుకు వస్తారు. ఆదిలాబాద్ మొదలుకొని, అలంపూర్ నుంచి మొదలుకొని, నల్గొండ నుంచి భద్రాచలం, ఖమ్మం, వరంగల్, ఇట్లా రాష్ట్రం మొత్తం చూసుకుంటే వాళ్ళ అవసరాల కొరకు కేసుల దృష్ట్యా వస్తారు. అక్కడి నుంచి ఎంత టైం పడుతుందో నగరం నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇబ్బందికరమైన పరిస్థితులు. రెండవది కంజెస్టెడ్గా ఉన్నది. వీటన్నిటిని కూడా మరి ఎక్కడ ఏమంటారు, తీసుకుపోయి మహబూబ్నగర్లో పెడతారా, నల్గొండలో పెడతారా? రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండాలి. ఉన్న వాటిలలో 1000 ఎకరాలు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నది, దాంట్లో 100 ఎకరాలు కేటాయించినాము. ఇది తప్పు కాదు కదా. ప్రభుత్వానికి మరొక ప్రభుత్వ సంస్థనే సృష్టిస్తున్నాం తప్ప ఇది ప్రైవేటు వ్యక్తులకు, లేకపోతే పేకాట క్లబ్బులో, లేకపోతే ఇక్కడ బార్లో, రెస్టారెంట్లో కడతలేరండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం లాంటి హైకోర్టుని కడుతున్నాము. అది దాంట్లో అందరిది మా ప్రభుత్వం ఉంటేనే హైకోర్టా, మీరున్నప్పుడు కాదా? అందరికీ హైకోర్టు. అది అదేంటిది, అందరికీ ఈ దేశంలో రక్షణ కొరకు ఉండబడేటువంటి ఒక దేవుడు లాంటి సంస్థ. ఆ సంస్థను మేము కడుతున్నాం, మీరు కూడా ఉపయోగించుకుంటారు. రాబోయే రోజుల్లో ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో అది దానికోసం చేస్తుంది తప్ప వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాల కోసమో మరొక దానికోసమో ఎక్కడ యూనివర్సిటీ భూములు కానీ హైదరాబాద్ భూములు కానీ తీసుకోబడతలేవు. ఇది 100% ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి దూరదృష్టితో చేస్తున్నటువంటి ఆస్తుల కల్పన. మీరు చదివిన చదువులో జర్నలిజం సమాజానికి ఏదైతే కీలకమైందో జర్నలిజం అనేది మీరు చదివి ఉన్నారు. అసలు నిజమైన జర్నలిజం విలువలేంటి? మీరు ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా నేను అడుగుతున్న ప్రశ్న, ఒక జర్నలిస్ట్ దృక్కోణంలో చూస్తే వ్యవస్థలో జర్నలిజాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ రాజకీయ పార్టీల ఉద్దేశాన్ని ఎలా చూడాలి? జర్నలిజం అనేది ఉన్నది ఉన్నట్టుగా చూపించడం, అది ప్రజల గొంతుకై నిలబడడం, అన్యాయం ఎక్కడ జరిగితే అన్యాయం వైపు నిలబడి ప్రభుత్వం యొక్క పాశవిక దాడుల యొక్క కానీ లేదా పోలీసు యంత్రాంగం కానీ లేదా సమాజంలో బలవంతులని చెప్పుకునే వాళ్ళు పేద ప్రజలని, మధ్యతరగతి వర్గాలని లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా అణిచివేస్తే ఆ హక్కుల వైపు నిలబడేదే జర్నలిజం కదా. కానీ ఈ జర్నలిజాన్ని పార్టీలు వీళ్ళు వాళ్ళకు కట్టేసుకోవడం మీరే ఆరోపణ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పేపర్ పెట్టింది, ఛానల్ పెట్టింది, ఇది పెట్టింది అనేది. ఇలా రాజకీయ పార్టీలు ఓన్ చేసుకోవడాన్ని, వాళ్ళ ఆధిపత్యం చెలాయించడాన్ని మనం ఎలా చూడాలి, ఎలా నియంత్రించాలి? అన్యాయం జరిగినప్పుడు న్యాయం వైపు, అధర్మం పాటించినప్పుడు ధర్మం వైపు, అవినీతి ఉన్నప్పుడు నీతి వైపు, లేదా దోపిడి ఉన్నప్పుడు ఆ దోపిడికి వ్యతిరేకంగా, లేదా ప్రజల్ని అణిచివేసినప్పుడు ఆ అణిచివేతకు తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిలబడి తప్పకుండా ప్రజల గొంతుక. కొన్ని సందర్భాల్లో బలహీనులు చెప్పలేకపోతారు. చాలా చోట్ల బలహీనులు మీన్స్ అందులో మహిళలు ఉండొచ్చు, అంటే మగవారి కంటే బలవంతులు కాకపోవడం వల్ల చదువు లేని వాళ్ళు కావచ్చు, లేదా కొన్ని వర్గాల ఆధిపత్యాలకు ఎదురించి నిలబడలేక తమ మౌనమైనటువంటి పద్ధతుల పట్ల వాళ్ళ ప్రజల పక్షాన ఈ జర్నలిజం నిలబడాలి. జరిగింది జరిగినట్టు చూపించాలి. కానీ
మాకున్న వ్యూస్ని మేము చూపిస్తాం, లేదా ఉన్నత వర్గాల వైపు నిలబడతాం, డబ్బులు తీసుకొని నిలబడతాం, మీడియా ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తామంటే అది జర్నలిజం అనబడదండి. అది కేవలం ఏమంటారంటే దాన్ని ఒత్తాస వలికే పత్రికలుగా, ఒత్తాస వలికే మీడియాగానే చూస్తాం తప్ప ప్రజలకు నిజమైంది ఏందో, అధర్మం ఏందో, న్యాయం ఏందో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కాబట్టి జర్నలిజంలో ఇవాళ 50-60% అండి మొత్తం దోపిడీ వర్గాల వైపు నిలబడుతున్నారు. నా బాధ అంతా అదే. రెండో విషయం, ప్రభుత్వాలు చేసేటువంటి పాశవికమైనటువంటి వాటిని సమర్థిస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రెండో విషయం, ఎక్కడో హత్యలు జరిగితే కూలికూరల వైపు నిలబడుతున్నారు, అఘాయిత్యాలు జరిగితే వాటి గురించి మాట్లాడతలేరు. పిచ్చి వాటి మీద, అనవసరమైన వాటి మీద వ్యూస్ కొరకు, తమ వ్యూస్ కొరకు, తమ ఛానల్ యొక్క రేటింగ్ కొరకు ఏదైతే ఇవాళ కొన్ని చేస్తాను కొందరు, నేను అందరిని అంటలేను, అటువంటి వాటికి మనం వ్యతిరేకంగా నిలబడవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ రాజకీయ పార్టీలు తమ తమ అవసరాల కొరకు చేస్తూ ఉన్నాయి. దాంట్లో సరే కొందరు ఎక్కువ కొందరు తక్కువైనా, కానీ నేను జర్నలిజాన్ని ఒకటే కోరుకుంటున్నా, మీ ఛానల్ ద్వారా ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. సరే ఇవాళ వ్యూస్ లేకపోవచ్చు, లేదా మీ ఛానల్ తక్కువ మంది చూడవచ్చు, లేదా మీకు ఆదరణ రాకపోవచ్చు, యాడ్లు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ధర్మం గెలిచి తీరుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నా. ఒక జర్నలిజం విద్యార్థిగా గతంలో నేను జర్నలిజం చేసిన, జర్నలిస్ట్గా పనిచేయలేక చదువుకున్నా. కాబట్టి అటువైపు నిలబడాలి. ప్రజా హక్కుల కొరకు, మహిళల హక్కుల కొరకు, ఆదివాసులు, గిరిజనులు, దళితులు, సమాజంలో పీడిత వర్గాలుగా లేకపోతే మూగగొంతులుగా నిలబడ్డ వాళ్ళ వైపు మీరు నిలబడితే తప్పకుండా జర్నలిజానికి నైతికత, ధర్మం వైపు ఉంటే కనుక తప్పకుండా వారు విజయం సాధిస్తారని నేను నమ్ముతా ఉన్నా. అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వింత పోకడలు పోతా ఉన్నారు. అంటే ఇవాళ వాళ్ళ అవసరాల కొరకు మాట్లాడుతూ తాము ప్రభుత్వంలో ఉంటే ఒకటి, వేరే వాళ్ళ ప్రభుత్వంలో ఇంకోటి ఒకటి వచ్చేటువంటి విధానాలు ఏవైతే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయో దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం తప్ప జర్నలిజాన్ని ఏనాడు కూడా మేము అవహేళన చేయం. పత్రిక స్వేచ్ఛని కానీ, మీడియా స్వేచ్ఛని కానీ, మీడియా హక్కులను కానీ తప్పకుండా ఈ ప్రజాస్వామ్యం లోపల రేవంత్ రెడ్డి గారి సర్కారులో తప్పకుండా వారి యొక్క హక్కులను కాపాడబడుతుంది. ఇంత స్పష్టంగా వ్యవస్థ పట్ల, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఇంత అవగాహన ఉన్న మీకు ఒక అధికారం వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో ఏమైనా కనిపిస్తున్నాయా? మిమ్మల్ని ఒక కీలకమైన పదవిలో చూడొచ్చా? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగుతున్నా. 9 సంవత్సరాలు టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షులు అయినారో వారు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చి, రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమం చేసినా నన్ను ముందుండి మాట్లాడించి నాకు ఒక అవకాశం ఇచ్చింది. తప్పకుండా టికెట్ కొరకు ప్రయత్నం చేసినాం. ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి, అన్ని ఆశలు ఉంటాయి, తప్పలేదు. కానీ ఇయ్యలేదని చెప్పేసి పార్టీ నుంచి దూరం పోం. అవకాశాలు అనేవి తప్పకుండా మనకు మెరిట్ ఉంటే మన యొక్క అదృష్టం కూడా ఉండాలి. దీంట్లో నేను కొంత నమ్ముతాను ఎథిక్స్ని. రెండవది, సామాజిక సమీకరణాలు కలిసి రావాలి. రాజకీయమైనటువంటి పరిస్థితులు కలిసి వస్తే తప్పకుండా నాకు అవకాశం వస్తుందని నమ్ముతున్నా. సరే అవకాశం వచ్చినా రాకున్నా పార్టీతో కొనసాగుతూ ఉన్నాం. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో, నాకు ఏం అవకాశం ఇస్తారో, ఎట్లా ఇస్తారో అది కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ వాళ్ళ అవకాశం ఇవ్వలేదనుకో, చరిత్రలోనైతే తెలంగాణ కోసం కొట్లాడినవాడు, ప్రజల కోసం కొట్లాడినవాడు, బలహీన వర్గాల పక్షాన్ని నిలబడ్డ ఒక పేరు అయితే ఉందిగా. దేశంలో అందరూ రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలని లేదు మేడం. మనం కొట్లాడతాం, అవకాశం కోసం ప్రయత్నం చేస్తాం, కాలేకపోవచ్చు, దాంట్లో ఏమున్నది. మనం అయితేనేమో మంచిది, కాకపోతే మరీ మంచిది. డెఫినెట్లీ ఆశాజీవిగా ఉంటాం, ఆశ కోసం ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే చాలామంది అవకాశాలు వచ్చినాయి. మహేష్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులు అయినారు. ఒక బలహీన వర్గాల బిడ్డ, అద్దంకి దయాకర్ దళిత బిడ్డ, దామోదర్ రాజనరసింహ మాదిగ సామాజిక వర్గం, పొన్నం ప్రభాకర్ బలహీన వర్గాల బిడ్డ, బీసీ బిడ్డ, ఇట్లా అనేకమైన మందికి అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఆ వరుసలో నేనున్నా, అందరూ అయిపోయినరు. మరి నా కాడికి వస్తే మరి అవకాశం తప్పకుండా పెడతారేమో, ఎందుకంటే పెట్టేవాడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నాకేం కావాలనో, నేను ఎక్కడ సూటబుల్ అవుతానో, ఎప్పుడు అవుతానో అన్నీ వారికి తెలుసు. అందుకోసమే నేను ఇప్పటి వరకు 16 నెలల కాలంలో కేవలం మర్యాదపూర్వకంగానే కలవడం జరిగింది తప్ప, అన్నా నాకు ఎమ్మెల్యే అయ్యి, నాకు ఎంపీ ఇయ్యి, అన్నా నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇయ్యి, లేకపోతే నాకు ఈ పైరవ చేసి పెట్టమని అడగలే మేడం. నేను అడగను కూడా భవిష్యత్తులో. నాకు ఇది అని వారు ఏది ఇస్తే అది తీసుకుంటా, దాని ప్రకారమే నడుచుకుంటా. మా నల్గొండ జిల్లాలో మీకు తెలియని కాదు, మా నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం ఉన్నది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మాకు నష్టం జరగదు. ఒక శంకర్ నాయక్ ఇచ్చిండ్రు, ఓ అద్దంకి దయాకర్ నల్గొండ జిల్లానే. గతంలో కొమ్ము పాపయ్య మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలైన వర్గాల నాయకుడే. ఓ చెక్కల శ్రీనివాసరావు అనేటువంటి ఓ సద్బ్రహ్మరం మా నల్గొండ జిల్లా నుంచి వచ్చిండు.
రాజ్యసభలు కూడా మన నల్గొండ జిల్లాకు వచ్చినాయి, ఎంపీలు అయిన ఎమ్మెల్యేలు అయిన అందరికీ వచ్చినాయి అవకాశాలు. అట్లా నాకు కూడా అవకాశం వస్తుంది. రెడ్డి పరిపాలించినంత మాత్రాన మరొకరు పరిపాలించిన మాత్రాన నాకు అవకాశం రాదు అని నేను ఆధారపడను. పార్టీ కోసం పనిచేస్తా. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా గొప్ప నాయకులుగా ఉన్నారు ఈ దేశంలో కూడా. వారు మీకు దూషులు ధర్మభిక్షం లాంటి వారు అనేక రోజులు కమ్యూనిస్ట్ యోధులు ఉన్నారు, గౌతు లచ్చన్న ఉన్నారు, మందకృష్ణ మాదిగ ఉన్నారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం వారు ఈ దేశంలో అతి ఎక్కువ కాలం నడపబడ్డ, స్వాతంత్రం తర్వాత నడపబడ్డ ఉద్యమాలలో ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమం, 2 బీసీ ఉద్యమం ఆర్ కృష్ణయ్య గారు. ఇది కాదా వాళ్ళ నాయకులు అయ్యిండ్రా? వాళ్ళకి ఇప్పుడు అవుతుండొచ్చు కావచ్చు. ఆర్ కృష్ణయ్య గారు ఒకసారి ఎమ్మెల్యే అయినారు, మొన్న రాజ్యసభ అయినారు. అంతమునపు అయితే ఉద్యమాలే చేసినారు, గొప్పగా కీర్తించబడ్డారు. అందుకోసమే అటువంటిది మహాత్మా గాంధీ ఏమైనా ప్రధానమంత్రి అయినా ఈ దేశంలో పట కాలే కదా. చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఆ దూపగుంటలో లక్ష్మణ పేరే ఉంది మేడం, దూపగుంట రోజమ్మ రాజు సారా వ్యతిరేక ఉద్యమం నడిపింది, కీర్తించబడ్డది దేశంలో. అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలంటే కాదు కదా. అవకాశం అనేది వస్తారు, లేకపోతే లేదు. కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో మంచి కార్యకర్తగా, ఓ తెలంగాణ పోరాట యోధునిగా, ఓ బలహీన వర్గాల బిడ్డగా ఈ కీర్తి ప్రతిష్టలు తప్పకుండా మూట కట్టుకుంటా ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల హక్కుల కొరకు నిరంతరం నా కంఠాను ఊపిరినంత వరకు ప్రయత్నం చేస్తాను. ప్రజల పట్ల మీకున్న అంకిత భావానికి సరైన సముచిత స్థానం మీకు అందాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ కైలాష్ నేత గారు. థ్యాంక్ యూ సో మచ్.